175 నియోజకవర్గాల్లో జగన్ పోటీ చేస్తున్నట్టే ఉంది మాకు. హ్యాట్రిక్ కొడతారన్న లోకల్లో. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తురుగురు వరకు వైసీపీ వస్తుంది. టీడీపీ నుంచి వైసీపీకి రావడమే ప్లస్ పాయింట్ ఆయనకి. జనాలందరికీ, ఆడవాళ్ళకి కూడా, మగవాళ్ళకి కూడా, పిల్లలకు కూడా అందరికీ తెలుసండి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలతో సంబంధాలు ఉంటాయి. ఇక్కడ వ్యక్తుల్ని చూడం, వెనకమాల సింబల్ చూస్తున్నాం అంతే. నలుగురికి మంచి చేసేవాడు కానీ చెడు చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకుంటాం. ఆయన చేస్తాడు అంటే చేసి చూపిస్తాడు, చేయను అంటే నాకు వల్ల కాదంటాడు. ఎంతవరకు ఏ పార్టీ గెలిచింది? తెలుగుదేశమా వైసీపీ? వైసీపీ పక్కా. ఎందుకని వైసీపీ పక్కా? ఎందుకంటే జగన్ గారు చేసిన అన్నీ అలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు పార్టీని చూసి ఎవరు కూడా ఇది చేయలేదు. ఈ అమ్మఒడి కానీ ఇంకేమైనా సరే పార్టీని చూసి కానీ కులాన్ని చూసి కానీ ఏదైనా అన్నీ అందరికీ అందుబాటులో ఇచ్చారు. సో అందరికీ మంచి చేశారు కాబట్టి జగన్ గారు గెలుస్తారు. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా. ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి అని కాదు కానండి, అది జగన్ గారి తరపున ఎవరు నిలబడ్డా కానీ గెలుస్తారు, అది పక్కా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తరపున ఎవరు నిలబడినా గెలవరా? అంతే అంతే, ఆయన చేసినవి అలా ఉంటాయి కాబట్టి. ఏంటి తేడా ఏంటి వైసీపీకి తెలుగుదేశానికి? చెప్పాను కదా, ఆయన వాళ్ళు పేదలని ధనికులని వాళ్ళని వీళ్ళని అని తేడా చూడకుండా అందరికీ ఏది ఎప్పుడు ఏ టైంలో అవసరం అనేది ఆయన పథకాల రూపంలో, నవరత్నాల రూపంలో చూపించారు మాకు. వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ గారి గురించి ఏమంటారు మీరు? ఆయన గారు 94 నుంచి ఈ నియోజకవర్గంలోనే 94లో గెలిచారు, 99లో గెలిచారు. 30 ఏళ్ల అనుభవం ఉంది. పరిచయస్తులు కూడా అలానే ఉన్నారు. మంచి వ్యక్తి. మంచి పార్టీ మారారని వ్యతిరేకత ఉందా? పార్టీ మారితే వ్యతిరేకత కాదు, మళ్ళీ అతను పాత పార్టీ టీడీపీ ఓటింగ్ కూడా కొద్దిగా కలిసి వస్తుందని అభిప్రాయం. ఎట్లా కలిసి వచ్చింది టీడీపీ ఓటింగ్? ఎట్లా అంటే వాళ్ళ పరిచయస్తులు ఉంటారు, వాళ్ళ సామాజిక వర్గం కానీ. ఈ 30 ఏళ్ళు అతను ఎమ్మటి తిరిగారు కాబట్టి 3 సార్లు ఇవ్వలేదు, ఓడిపోయి ఉన్నారు. ఒకసారి అయితే 264 ఓట్లతోనే ఓడిపోయాడు. తర్వాత ఏ ఇతరతర కారణాలతో ఓడిపోయారు కంటే ఓడిచ్చారనే చెప్పాలి అతన్ని. మళ్ళీ వాళ్ళ మిస్సెస్ కూడా జడ్పీ చైర్పర్సన్ చేసింది. ఆ విధంగా పరిచయస్తులు బాగానే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు మరి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా? ఫుల్. అంటే వేరే పార్టీ నుంచి వచ్చారు కదా? లేదు, బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అధిష్టానం హైకమాండ్ ఇచ్చిన తర్వాత ఎందుకు చేయరు? ఎక్కడ వేరే కుంపట అనేది లేదుగా. 4 మండలాల మీద బాగానే చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? ఏమో మరి అతని గురించి కొత్త వ్యక్తి, కొత్తగా వచ్చాడు. కొంచెం నోటు దురుస్తాను అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. ఇప్పుడు అతని మీద కూడా ఆ పార్టీ కార్యకర్తలే ఈ క్యాండిడేట్ మాకు వద్దని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. ఎందుకని అలా? ఎందుకనంటే అతను మెయిన్ నోటు దూరుస్తాను. అభ్యర్థి కూడా కొంచెం అంతకుముందు ఏదో లైవ్లో విష్ణుకుమార్ రాజు అని ఆయన చెప్పుతో కొట్టిండు, రాజధాని భూములు వ్యవహారం అది ఇది, అతను వస్తే రౌడీజం చేస్తాడనో కమిషన్ అని అంటుంటారు, మనకేం తెలియదుగా. సరే, ఇక్కడ లోకల్ నాయకులను వదిలేసి ఎందుకని కొలుకుపూడి శ్రీనివాసరావుని ఇక్కడ పెట్టారంటారు? కొలుకుపూడి శ్రీనివాసరావుని పెట్టారంటే మరి వాళ్ళ పరిచయస్తుల్లో మరి వాళ్ళు బినామీ ఏముందో మరి ఆయన వలన వాళ్ళకి లాభం. అంతే మీరు అన్నట్టు జవహర్ని కాదని ఇంకోళ్ళని కాదని ఇచ్చారంటే. కొత్త అభ్యర్థిని పంపించారు కదా, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? అదే 4-5 వర్గాల్లో వర్గం చేయట్లేదు అంటుంటారు వాళ్ళే. ఇప్పుడు మాకు కొలుకుపూడి శ్రీనివాసరావు వద్దని పొద్దున డైలీ న్యూస్ పేపర్లో చూశాను నేను. ఆ పార్టీలోనే వర్గాలు ఉన్నాయా అని మాకు ఈ క్యాండిడేట్ని మార్చమని అంటున్నారంట. సరే, ఇతను కాకపోయినా తోకల రాజవర్ధన్ పేరు వచ్చింది, ఇంకోళ్ళ పేరు వచ్చింది, ఉండవల్లి శ్రీదేవి, అంతా కొత్త వాళ్ళకి ఇక్కడ. అది సరే, ఈసారి 2 సార్లు వరుసగా వైసీపీ పార్టీకి గెలిచి వస్తుంది. ఈసారి మారే అవకాశం ఉందా ఏమన్నా? మారేదంటే ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళినాయి, మరి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పథకాలన్నీ పెన్షనర్లు కానీ, స్టూడెంట్లు కానీ, విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, హాస్టల్ అన్నీ ప్రజల్లో ఉన్నాయి. మరి ఏమవుద్దు, వస్తుందనే ఉంది. దీని ప్లస్ పాయింట్లు ఏంటి స్వామిదాస్కి? స్వామిదాస్ లోకలు మెయిన్, లోకలు వారి పరిచయస్తులు ఉన్నారు. వారి సామాజిక వర్గం ఓట్లు 35,000 ఉన్నాయంట 4 మండలాల మీద. అట్లా ఇది కొత్త క్యాండిడేట్ ఇతను. ఆ పరిచయం మీద ఇతర పార్టీల ఓటింగ్ కూడా కొంచెం లాగుతాడని. తిరువూరులో వైసీపీ పార్టీ గెలిచిద్దా తెలుగుదేశం పార్టీ? వైసీపీ వస్తుంది. ఎందుకంటే వైసీపీ
అంటే పథకాలు ఎక్కువ ఉన్నాయిగా, అందుకేదో పథకాల గురించి మనకి ఏమైనా కావాలంటే 100 సార్లు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మనం తిరిగే పని లేదు, వాలంటీర్లు చూసుకుంటున్నారు, దానివల్ల మళ్ళీ అదే వస్తుంది. పథకాలు మేము కూడా ఇస్తాం, మా అభ్యర్థిని గెలిపించండి అంటూ చంద్రబాబు అంటున్నారుగా. ఇదివరకు మనం చూసాం కదా, ఫ్యూచర్లో మనం చూసినాం కాబట్టి అంత ఇదేం కాదు. దీనికైతే సపోర్టింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? అభ్యర్థి గురించి ఇప్పుడు ఎవరైనా అంతకైతే మామూలు చేసుకున్నారు అంతే, ఇన్ని పథకాలు లేవు. అందుకైతే మేము బట్టలు చేసేవాళ్ళం. లోన్ కావాలంటే 5,000 రూపాయల గురించి ఎన్నిసార్లు తిన్నా కానీ లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్టయితే అట్టు కాదుగా, సంవత్సరం మన అకౌంట్లో పడిపోతుంది, తిరిగే పని లేకుండా, మనం కాగితం పెట్టే పని లేదు. అట్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా నీకు? తెలియదండి, తెలియదు. కొలికిపూడి శ్రీనివాసరావు తొలగించి ఇతన్ని పెడతామంటున్నారుగా, ఇది గానేపాడు అతన్ని శ్రీనివాసరావుని కూడా తప్పించేస్తారని జరుగుతున్న ప్రచారం అనుకుంటున్నారు. మరి అది నిజమో కాదనేది నాకు తెలియదు అది పూర్తిగా. కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తే పోటీ చేసినా కానీ తెలియదండి అంతగా. ఇక్కడైతే రాదండి, వైసీపీ వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? స్వామిదాస్ తెలుసా, కొలికిపూడి శ్రీనివాసరావు తెలుసా? స్వామిదాస్ తెలుసండి, స్వామిదాస్ తెలుసు. ఆయన ఇప్పుడు శ్రీనివాసరావు అని మనకు తెలియదు కదా, పెద్దగా ఈ ఊరు తెలియదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళు తెలియదు. ఆయన ఎక్కడో విజయవాడలో ఉంటాడు, ఆయన ఇప్పుడే స్టార్టింగ్. ఇక్కడైతే పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలిసింది వస్తారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఒక అభ్యర్థిని తీసుకుని. తెలిసినా కానీ రాదండి, వైసీపీ వస్తుంది. సింగల్గా వచ్చినా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా? వస్తుంది. ఇప్పుడు ఆయన స్వామిదాస్ వచ్చినా రాపోయినా వైసీపీ వస్తుంది. ఈసారి తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ గెలుస్తారా, కొలికిపూడి శ్రీనివాసరావు గెలుస్తారా? తెలియదు కానీ జనాలు ఓట్లు వేసిన దాన్ని బట్టే కానీ మనకేం తెలుసు. ఏ పార్టీకి ఉంది అవకాశం ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేసి అంటున్నారు కాబట్టి మరి ఆయనకే అవకాశం ఉంటుందేమో. కడిగేది ఏముంది దానికి, పనిచేసినోడికి వేస్తారు ఓట్లు, చేయకపోతే ఓడిపోతారు. ఏముంది? తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆయన గురించి ఏమంటారు? కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన కొత్తగా వచ్చాడుగా, తెలియదు అది. నల్లగట్ల స్వామిదాస్ అంటే తెలుసా నియోజకవర్గం అంతా? తెలుసు, వాళ్ళ చుట్టాలు కూడా ఎక్కువ ఉన్నారు, బంధువులు కూడా ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళిద్దరికి ఏమైనా తేడా ఉందా నల్లగట్ల స్వామిదాస్కి కొలికిపూడికి? లోకల్ నాన్ లోకల్ ఇంకేం తేడా ఉంటుంది అంతేగా. మరి ఎవరికి ఓట్లు పడే అవకాశం ఉంది? ఎవరు గెలిచారు చెప్పలేమండి. తిరువూరులో స్వామిదాస్ గారు గెలుస్తారా? 30,000 మెజార్టీతో వస్తాడు. 30,000. వీళ్ళంతా పందుల్లాగా వచ్చినా వాడిని ఏం చేయలేరు. జగన్ సీఎం, 100 సీట్లైనా వాడే వస్తారు జగనే. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్పేది, వీళ్ళు అందరికీ ఇచ్చేశారు డబ్బులు. 5 సంవత్సరాలు సరిపడి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చేశారు. అది కంపల్సరీ. అన్నట్టు బలాస, శ్రీకాకుళం, నెల్లూరు, కావలి అవన్నీ కొట్టుకొస్తాయి ఇక్కడ రాపోయిన. బలాసులో 70 సంవత్సరాల చరిత్ర హాస్పిటల్కి అట్లా గిరిజనులకి ఒక జగన్మోహన్ రెడ్డికి కట్టి చూపించాడు. హాస్టలు, ఆసుపత్రి, స్కూళ్ళు, బుక్కులు ఎవరు చేయగలిగారా? ఏ నాయకుడు నా ముందులో చెప్పమను. దమ్ము లేదు బలాసులో. అట్టే కట్లేరు గాడి విజయవాడ మన ఈ మధ్య ఎవరు చేయని సాహసం ఆయన చేశాడు. అవినాశాను జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అభివృద్ధి అంటున్నారు? ఎందుకంటే ఏం కావాలండి అభివృద్ధి? మీకు డబ్బులు ఇస్తున్నాడు, తింటా బోలేకపోతే కడుపు నీళ్ళు పెడుతున్నాడు, ఇంకేం చేస్తాడు? అంటే వాడు ఆస్తులు కూడా ఇవ్వాలి ఏంటి? తెలుగుదేశం అధికారం రావాలని ఉమ్మడిగా మొత్తం గెలిచి వస్తున్నారు, కానీ ఏం చేయలేదు. ఇక్కడ తిరువూరులో 2 సార్లుగా వైసీపీ పార్టీ గెలిచి వస్తుంది. ఈసారి కూడా ఉంది అవకాశం. 3వసారి హైడ్రా కొట్టి చూపిస్తాం. 30,000 మెజార్టీ స్వామిదాస్ గారికి. కేసీనానికి 80,000 మెజార్టీ వస్తుంది. అమరావతిలో ఉద్యమం చేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశంలో టికెట్ ఇచ్చారు, మేము గెలిపించుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఉత్తి మాటలు. ఎవడోడికి ఏడు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎట్టేస్తారు. ఇప్పుడు లోకలు అద్దంటే ఈయన కాడికి వస్తాం గెలిస్తే, ఆయన దగ్గర వెళ్ళాంగా. ఇక్కడ వైసీపీ పార్టీ మళ్ళీ అవకాశం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 సార్లు ఓడిపోతున్నాం, ఈసారి మేము గెలుస్తామంటున్నారు. అది అంత సీన్ లేదు. తెలుగుదేశం ఈసారి జెండా పీయడమే. 3వసారి కూడా అయిపోయింది. లేదు, మాటలు చెప్పే రుద్దుకు రోజులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఇప్పుడు నువ్వు రాగానే అయ్యో ఇటు తులసి అని కూర్చోబెట్టాలి. ఇవాళ ఆ రోజు లేదు, ఆ సీన్ లేదు. నమస్కారం కూడా పెట్టే పని లేదు వాడికి. స్వామిదాస్కి లీడర్గా ఎలా ఉంటాడు ఆయన? జనాలు ఆయన వ్యక్తిగతంగా మంచివాడు అండి. ఆయన చేస్తాడు అంటే చేసి చూపిస్తాడు, చేయను అంటే నాకు వల్ల కాదంటాడు అంతవరకు. ఈసారి మరి సమవుజ్జిగానే ఉన్నట్టుగా ఉంది.
ఎందుకనంటే గత టైంలో ఇప్పుడు ఇది వైపీసీ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయాలన్న వ్యూలోనే ఉన్నారు పబ్లిక్ కూడా ఏంటి అనేది. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గురించి ఏమంటారు మీరు? ఎట్లా ఉంటాడు నాయకుడిగా ఆయన? పర్వాలేదు, అంటే గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా ఆయన. పర్వాలేదు. అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏం చెప్తారు? కొలికిపూడి శ్రీనివాసు. ఆయన గురించి అంటే నాకు అంత తెలియదు. తిరువూరులో ఈసారి ఏ పార్టీ గెలిచింది? వైసీపీ, టీడీపీ? వైసీపీ అనుకుంటున్నాను నేను. వైసీపీ. స్వామిదాస్ గారు గెలుస్తారంటారు. ఎందుకని స్వామిదాస్ గారు గెలిచారు? స్వామిదాస్ గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవతల పార్టీ కూటమి కదా, అందుకని ఎప్పటి నుంచో జగన్ గారి ఇది కదా, అందుకని దానివల్ల అవే వస్తుంది. అవి అంటే 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, తెలుగుదేశం జనసేన వాళ్ళు. అయినా సరే ఇంతకుముందు లేదు కదా, ఈ 3 సంవత్సరాలు ఈయనకి వెళ్తున్నాడు కదా, వైసీపీకి వెళ్తుంది. దానివల్ల ఏమన్నా మారే అవకాశం ఏమి లేదా? అవకాశం లేదనిపిస్తుంది నాకైతే. అభ్యర్థుల గురించి ఏమంటారు? స్వామిదాసు, కొలికిపూడి శ్రీనివాసరావు గురించి. కొలిపూడి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా రావడం కదా. స్వామిదాస్ గారు అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా తెలుసు. వ్యక్తిగా మంచోడు, ఆ పార్టీ మారినా కూడా వ్యక్తిగా మంచోడు. అంటే పార్టీ మారారు అని ఏమన్నా ఉందండి? అదే లేదు, మెయిన్ పార్టీ అది కదా. సరే, ఎవరు వస్తారు? మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఇక్కడ నియోజకవర్గంలోనే స్వామిదాస్ గారే వస్తారు. స్వామిదాస్ గారు. ఎందుకని స్వామిదాస్ గారు గెలుస్తారు? ఇక్కడ నియోజకవర్గంలో అంతే ఉంది, వైసీపీ ఉంది అంతే. టీడీపీ పార్టీ లేదా? టీడీపీ పార్టీ తక్కువే. ఎందుకని? వైసీపీ పార్టీ బలంగా ఉంది, టీడీపీ బలహీనం. ఫస్ట్ నుండి అంతే, టీడీపీ తక్కువే, వైసీపీకి వస్తుంది. టీడీపీ పార్టీ నుంచి కొలికిపూడి పోటీ చేస్తున్నారు కదా, మరి చేసినా సరే కొలుపుడు కదా, ఇంకెవరు చేసినా సరే వైసీపీ వస్తుంది. ఇక్కడ వైసీపీ వస్తుంది. ఇక్కడ 2 సార్లు వైసీపీ పార్టీ గెలిచి వస్తుంది. ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందా? మారటానికి లేదు, వైసీపీ వస్తుంది. వైసీపీ. స్వామిదాస్ గారి గురించి ఏమంటావు నువ్వు? స్వామిదాస్ గారి గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు అక్కడ, ఇంకంతే. స్వామిదాస్ గారు ఈసారి గెలుస్తారా? గెలిచి కూర్చున్నారు. ఎట్లా మాకు తెలుసు, మా గ్యారంటీ తెలిసింది అది. ఆయన మేమే గెలుస్తామని చెప్తున్నాడు కదా. పుట్టిదే ఈయన గెలిచి కూర్చున్నాడు. వైసీపీకి 150 సీట్లు గ్యారంటీకి వస్తాయండి. 150. అందులో ఈ తిరుగురే మొత్తం కూడా ఆల్ ఆంధ్రాలో మామూలుగా వైసీపీకి 150 వస్తాయి. మా అంత గ్యారంటీ మాకు ఉంది. కాదండి, స్వామిదాస్ గారి గురించి ఏమంటారు మీరు? స్వామిదాస్ గారు గెలిచి కూర్చున్నారండి. అమరావతిలో ఉద్యమం చేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటున్నారు. ఏదైనా లేదండి ఆయన. తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ ఎందుకు వచ్చింది? అది అంతే, ఫస్ట్ నుండి ఉంది అంతే, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తిరుగురు వరకు వైసీపీ వస్తుంది. ఈసారి మరి తెలుగుదేశం పార్టీ నుంచి కొలికిపూడి కూడా తిరిగేస్తూ నేనే గెలిచేస్తున్నాను మెజార్టీ అని చెప్తున్నారు. తప్పే ఉందండి, ఇప్పుడు 2 పోటీ చేస్తారు, నేను వస్తాను అనుకుంటారు ఎవరికి వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మట్టికి వైసీపీ వస్తుంది. వాళ్ళిద్దరికి ఏంటి తేడా? కొలికిపూడికి స్వామిదాస్ గారు. వాళ్ళ గురించి చెప్పాలంటే నేను అంతటోని కాదు, కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే వైసీపీ కన్ఫామ్. తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావు. స్వామిదాస్ గారేనండి పక్కా. ఇది పార్టీ మారి వచ్చారు కదా, ఎట్లా గెలుస్తాడు? పార్టీ మారినా సరే ఉంది, ఇక్కడ వరకు స్వామిదాస్ గారు పక్కా, దాంట్లో తేడా లేదు. 2 సార్లు వైసీపీ గెలిచింది వరుసగా. ఇక్కడ మళ్ళీ ఇస్తారు అవకాశం. రక్షణ ఇది కాదు, ఆయన గెలిచినా ఇప్పుడు స్వామిదాస్ గారి బట్టికి పక్కా, దీంట్లో దౌటే లేదు, తేడా లేదు అసలు. పార్టీ మారారని ఏమన్నా వ్యతిరేకత? పార్టీ మారినా ఏది చేసినా ఆ పార్టీ మారారు, అటు కాదులే ఇటు కాదులే అంటే లెక్క లేదు అసలు. అయితే స్వామిదాస్ గారి మట్టుకు పక్కా. మేము వరుసగా 2 సార్లు ఓడిపోయాం, ఈసారి మేము గెలుస్తామంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి అనుకుంటారు అట్టానికి దాంట్లో ఉంది. ఇప్పుడు నేను అనుకుంటా, వాళ్ళు అనుకుంటారు, ఎవరు వాళ్ళకే ఉంటుంది. ఇది మట్టుకు పక్కా అసలు కంపల్సరీ. ఇది కొలికిపూడి శ్రీనివాసరావు ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అది మాకు తెలియదు అండి, దేని గురించి చేశారు అనేది మాకు తెలియదు. అంటే అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేరని అక్కడి నుంచి తీసుకొచ్చారంట బయట నుంచి. ఎట్ట తీశారో ఏంటో తప్ప దాని గురించి అయితే మాకు తెలియదు. కానీ ఇక్కడ ఈ సీట్ పట్టుకి పక్కా అసలు స్వామిదాస్ గారు. ఇక్కడ స్వామిదాసు, కొలికిపూడి ఎట్లా ఉంది? వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం? స్వామిదాస్ గారు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకని ఛాన్స్ ఆయనకే ఎక్కువ, కొలికిపూడికి లేదా? కొలికిపూడి శ్రీనివాసరావు గారికి లేదు అంటే లేదు అంటానికి ఏంటంటే, ఇక్కడ 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ 2 సార్లు గెలిచింది. ఇక్కడ వ్యక్తిని చూసేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు అంతే. పార్టీ మారే అవకాశం లేదు. ఈసారి వరుసగా 2 సార్లు వైసీపీ గెలిచింది, ఈసారి మారుద్దామని మార్పు ఏమైనా ఉందా? మార్పు అసలు ఎట్టి పరిస్థితుల్లో కనబట్ల. సరే, ఆయన అంటే స్వామిదాస్ గారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు, ఇదేమన్నా అవకాశం ఉందా? ఆయన పార్టీ మారి వచ్చారని. అసలు పార్టీ ఏ ఎమ్మెల్యే మారలా, ఇవాళ ఎక్కడ చూసినా మారుతానే ఉన్నారు కదా. కార్యకర్తలు మారరు, ఎమ్మెల్యేలు మారుతానే ఉన్నారు. ఏముంది, వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వస్తున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారు. పెద్ద దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పని ఉంది దాంట్లో. ఇప్పుడు పార్టీ మారి వచ్చారు కదా ఈయన, వైసీపీ కార్యకర్తలు స్వామిదాస్తో కలిసి పనిచేస్తున్నారా? 100%. టీడీపీ వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు, వైసీపీ వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు.
వాళ్ళు ఇటు రాలా ఇటు వాళ్ళు రాలా, పెద్ద దాని వల్ల ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ స్వామిదాస్ గారు అయితే 100% గెలుస్తారనేది ఒక అంచనా. కొలిపూడి శ్రీనివాసరావు గురించి ఈయనకి తేడా ఏంటి ఇద్దరికి లీడర్లుగా? పులిపూడి శ్రీనివాసరావు గారి గురించి మనకు ఎలా తెలుస్తుంది? అతనిది ఇక్కడ కాదు, అమరావతి ఉద్యమం నుంచి వచ్చాడు. అతను వర్కర్ కాబట్టే ఇక్కడ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి అమాయకులు కాదు కదా, వర్కర్ కాబట్టే వేసాడు. కాకపోతే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడికి ఇతనికి ఎక్కువ స్థానబలం ఉంది, గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ వచ్చిందంటారు ఈసారి? 100%. అంటే ఇక్కడ లోకల్ చూసి నాన్ లోకల్ చూసి ఓటేస్తారు అంతేనా? అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. సీటు ఎవరికి ఇచ్చారు అనేది కాదు. ఇక్కడ స్వామిదాస్ గారికి ఇచ్చారా, ఇంకో వ్యక్తికి ఇచ్చారా, ఇంకో వ్యక్తికి. రక్షణ నిధి 2 సార్లు గెలవలేదా? రక్షణ నిధి ఊరు కాదు కదా, రక్షణ నిధి కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తే కదా. రక్షణ నిధి గారిని చూసి ఓటేశారా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ స్వామిదాస్ గారు గెలిచినప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేశారు, స్వామిదాస్ గారిని చూసి ఓటేయటం కాదు కదా. ఇదేనా అంతే. ఇక్కడ ఈ తిరువూరులో వైసీపీ పార్టీ గెలిచిద్దా, జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలిచిద్దా? జగన్ గెలిచిద్ది. జగనే. ఎందుకని జగన్ పార్టీ గెలిచిద్ది? అంటే అన్నిటికీ జగన్ పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు, ఆడవాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి జగనానికి వేద్దామని అందరూ అనుకుంటున్నాం. ఇక్కడ జగన్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డారు తెలుసా? స్వామిదాస్ గారు అంట. స్వామిదాస్ గారు గెలుస్తారు అయితే? గెలుస్తారు, నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడా? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి వేద్దామని అందరూ అనుకుంటున్నాం. దానివల్ల అందుకని జగనానికి వేద్దామని అందరూ అనుకుంటున్నాం కాబట్టి అదే గెలిచిద్దని నమ్మకం ఉంది నాకు గట్టిగా. మీకేం పథకాలు ఇచ్చారా? అంటే నాకేం రావన్నా, అబద్ధం ఏం చెప్పాలి కానీ, అంటే పిల్లలకి 15,000 వేస్తున్నారు కదా, ఆడవాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు చూపిస్తున్నాడు. 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేస్తున్నారుగా. వాళ్ళు మా కొరకు మాకు జగనన్న మీద అభిప్రాయం ఉండి వేస్తున్నాం మేము. అది ఇక్కడ 2 సార్లు కూడా లాస్ట్ టైం 2 సార్లు జగన్ పార్టీయే గెలిచింది. మళ్ళీ గెలిచిద్దని నమ్మకం ఉంది. జగనన్నే గెలుస్తాడు, నాకు నమ్మకం. ఈసారి ఇక్కడ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు? స్వామిదాసే పక్క. స్వామిదాసే పక్కాగా ఎట్లా ఎందుకని గెలుస్తాడు ఆయన? టీడీపీ ఓట్లు మొత్తం వైసీపీకే పడతీశారు. స్వామిదాస్ వర్గం మొత్తం వైసీపీలో జాయిన్ అవుతున్నారు ఎక్కడ చూసినా కానీ. సరే, తెలుగుదేశం వర్గం ఓట్లు వైసీపీ పడతాయి అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీలోకి వస్తే వేస్తారు ఓట్లు? అప్పుడు మారచ్చు. స్వామిదాస్ పార్టీ మారారు కదా, వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన కింద పని చేస్తున్నారా? పని చేస్తారు. వైసీపీ వాళ్ళు వైసీపీ ఓటు చేయాలి. అసలు వైసీపీ ఓటు అనేది టీడీపీ పడదు, అది పక్క. అది మా ఒక్క వావిలాలనే కాదు, చుట్టుపక్కల పల్లెటూర్లలో ఎక్కువ శాతం అదే జరుగుతుంది. గొల్లపూడి మొత్తం టీడీపీ మొత్తం మారిపోయింది. రాజుగూడెం టీడీపీ మొత్తం వైసీపీ కండవలు కప్పుకున్నారు. మొన్న చిట్టేయాల ఇట్లా స్వామిదాస్ వర్గం మొత్తం టీడీపీ వాళ్ళు మొత్తం కప్పుకుంటున్నారు. అందువల్ల స్వామిదాస్ గెలుతులనే నమ్మకం పక్కాగా ఉంది. అంటే ఎందుకని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చేస్తున్నారు? వాళ్ళకి ఏం జరిగినాయి మరి అవి మనకు తెలియదు కదా. ఆయన టికెట్ ఇవ్వకపోవడం ఒకటి, పార్టీ కార్యాలయంలో రానిలేదట, మరి ఏమేం జరిగినాయి వాళ్ళకి. ఎవరు టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ నుంచి? సేవల దత్త ఆశించిండు, స్వామిదాస్ ఆశించిండు, జవహర్లాల్ ఆశించిండు. వీళ్ళ ముగ్గురిని కాదనుకొని వేరే వ్యక్తికి, కొత్త వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు అట్లా కూడా వాళ్ళకి మైనస్. ఏం చెప్తారు కొలిక్పూడి శ్రీనివాసరావు గురించి, నల్లగట్ల స్వామిదాస్, వీళ్ళిద్దరికి లీడర్గా ఏంటి తేడా? ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఇద్దరు వ్యక్తులు మంచివాళ్ళే. కానీ ఇప్పుడు టీడీపీకి మైనస్ ఏంటంటే స్వామిదాస్ వైసీపీలకు రావటం టీడీపీకి మైనస్. గతంలో స్వామిదాస్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు ఎలా పనిచేశారు ఆయన? అప్పుడు బాగానే పనిచేసింది, పర్లా వ్యక్తిగతంగా మంచివాడే. ప్లస్ పాయింట్లు ఏమంటావు స్వామిదాస్ గారికి? టీడీపీ నుంచి వైసీపీకి రావడమే ప్లస్ పాయింట్ ఆయనకి, అది ఒక్కటే ప్లస్ పాయింట్. పల్లెటూరులో మొత్తం ఇక అదే జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తాడు ఆయన? జగన్ పార్టీ నుంచి ఎందుకని ఆయనే గెలుస్తాడు? సపోర్టింగ్ అటువైపు ఎక్కువ ఉంది. ఎందుకని ఆయనకి సపోర్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీకి లేదా? తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇక్కడ రాలేదు కదండి, చాలా సంవత్సరాలు ఎప్పుడు వైసీపీకి వెళ్తుంది. అదే నమ్మకంతో అనుకున్నాం, చెప్తున్నాం మేము. మళ్ళీ వరుసగా వైసీపీనా? వైసీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి లేదా బలం అంతా? తెలుగుదేశం పార్టీ ఉందలే కానీ మునుకొళ్ళ రాదు. ప్లస్ మాది మునుకొళ్ళ రాదు, తిరువురు కూడా రాదు. ఏమైనా మారుద్దామని ఏం లేదా అక్కడ? జనాలు అట్లా ఉన్నారండి. వేసినా కొంతమంది వాళ్ళే వస్తారు, వైసీపీ వాళ్ళే వస్తారు. తిరువూరులో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది, జగన్ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీకి లేదా అవకాశం? తక్కువ అనుకుంటున్నాను నేను. ఈసారి ఏ పార్టీ గెలిచింది ఇక్కడ తిరువూరులో? వైసీపీ అండి. వైసీపీ. ఎందుకని వైసీపీ? వైసీపీ పెచ్చింగ్ అండి ఇక్కడ. వైసీపీ ఇక్కడే కాదు, ప్రతి ఒక్కసారి కూడా వైసీపీ పెచ్చింగ్. స్వామిదాస్ గారి గురించి ఏమంటావు? స్వామిదాస్ గారు నెంబర్ 1 అండి.
నమ్మ వ్యక్తి కూడా మంచి ఎవరిని పిలిచినా పిల్లోడు పిలిచినా ఎవరు పిలిచినా పలకరెత్తరు మందలెత్తరు రాసిన మాట్లాడతారు మనం అడిగిన దానికి సమాధానం చెబుతారు. పార్టీ మారొచ్చారని ఏమైనా వ్యతిరేకత ఉందా? అట్లాంటిది ఏం లేదండి, అస్సలు ఇంకా పెచ్చింగ్ ఉంది. ఎందుకంటే టీడీపీలో ఇదివరకు బాగా బేస్ ఉంటారు, అది ఓటింగ్ మాత్రంకే సోమదాస్ గారికి పడతాయి, అది కంపల్సరీ, అది నిజం నేను చెబుతున్నా. అమరావతిలో ఉద్యమం చేసే కొలిక్పూడిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు, మేము విజయం అంటున్నారు ఆయన. నిజం అంటే వాళ్ళు చెప్పుకుంటారు, మేము చెప్పుకుంటాం అండి. మా కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరికి తెలుసు, ఇప్పుడు సోమదాస్ గారు ఉన్నారు, అందరికి పెద్ద వాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మొత్తానికి తెలుసు సోమదాస్ గారు, అందరికీ తెలుసు. నెంబర్ 1 మెయిన్ ఏంటంటే ఆడ జగన్ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అరుగులేని వాళ్ళందరికీ మొత్తానికి పింఛని ఆపటానికి లేదు, మొత్తానికి ఇవ్వండి అందరూ మనవాళ్ళే అని చెప్పి ఆడ పెచ్చింగ్ అది. ఇవాళ ముసలోళ్ళైనా మొక్కోళ్ళైనా ఇంటికి పోయి హాస్పిటల్లో ఉండా కూడా అమ్మో వాళ్ళు ఇవాళ ఫస్ట్ తారీఖు వచ్చింది వాళ్ళు హాస్పిటల్లో ఉండారు అని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాలంటీర్లు పింఛనీళ్ళు ఇచ్చి వస్తున్నారు. అంటే వాళ్ళ కోసం చూడట్లేదు. ఇదివరకు ఏంటంటే మండల ఆఫీస్ చుట్టూ పని కట్టుకొని పని వదిలిపోయి 3 రోజులు 4 రోజులు పోయి పింఛనీళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదండి. ఇవాళ అధికారి దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఉండో, ఒక సర్పంచ్ గారు ఉండో, వారి దగ్గరికి ఏముంది చూస్తే వస్తున్నాయా మరి మాట్లాడదాం చేద్దాం అంటారు. వారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరైనా చేయటం తప్ప ఇవాళ ఒకళ్ళని అడిగే పని లేదు. ఇవాళ వాలంటరీ గారు చక్కగా 6 వచ్చి మనకు పింఛని ఇస్తున్నారు. నెంబర్ 1 జరుగుతుంది. అసలు ఇప్పుడు నేను మండలం చూసిపోతే నన్ను లెక్క చేస్తారా? లెక్క చేయరు. ఎవరైనా చెబితేనే ఎంఆర్ఓ గారు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేయాలి, లేకపోతే వీళ్ళు ఫోన్ చేయాలి, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయాలి అంటారు. మాకు ఇప్పుడు ఎవరితో పని లేదు. ఇప్పుడు వారంటీ ఉంటే మాకు చాలు. నియోజకవర్గంలో స్వామిదాస్ తెలుసా, కొలిక్పూడి శ్రీనివాసరావు బాగా తెలుసా? అంటే స్వామిదాస్ గారు ఇప్పటి నుంచో పాదుకున్నాడు. ఇప్పుడు జనాలందరికీ ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకి కూడా పిల్లవాళ్ళకి కూడా అందరికీ తెలుసా అండి. ఇవాళ కొత్త వచ్చిండు ఏమంటే నేను శ్రీనివాసరావు గారు అంటే సరే ఓకే సార్ అంటారు. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉండవాళ్ళని చూసుకుంటారు, కానీ ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళం ఎవరు చూసుకోరు. కండి చంద్రబాబు జగన్ చూసి ఏమైనా మారే అవకాశం ఉందా? అసలు చంద్రబాబు జగన్ చూసి మారటానికి జగన్ చూసి ఓట్లేస్తారు. కానీ ఎవరు ఏ నాయకుడికైనా, ఏ సీఎం కానీ, ఏ మంత్రికైనా, ఏ సర్పంచ్కైనా అసలు ఎవరిని చూసి ఎవరిని వేయరో. జగన్ చూసి ఓన్లీ ఏంటంటే వాలంటరీ ఒకటి కన్ఫాగా. ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డాం పింఛనీళ్ళు రావడానికి, ఎన్నో ముసలోళ్ళు కూడా పింఛనీళ్ళు. జగన్ వచ్చాక ఇప్పుడు 50% టీడీపీలో ఉంటే 30% వైసీపీలో వచ్చాక వచ్చింది పింఛనీళ్ళు. ఇవాళ ఎవరండి? ఇవాళ జగన్ చూసి మొత్తం ఏ క్యాండిడేట్ గెలవాలన్నా ఏం చేయాలన్నా జగన్ను చూసి గెలవటం తప్ప వాళ్ళని చూసి ఎవరు ఓట్లేయడం. అది లెక్క. మీ నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు సర్వేల ప్రకారం కొన్ని సర్వేలు వినిపిస్తూ ఉన్నాయి మనకి ఇప్పుడు. అయితే ఇక్కడ 99% వాళ్ళు చెప్పే సర్వే ప్రకారం అయితే వైసీపీ గెలుస్తుంది అనేది మేము అనుకుంటాము. నాయకులుగా ఏం చెప్తారు స్వామిదాస్ గురించి? గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎట్లా పనిచేశాడు? వ్యక్తిగతంగా స్వామిదాసు చాలా మంచి వ్యక్తి. గతంలో 2 సార్లు కూడా ఓడిపోయాడు. ఇక్కడ స్థానికుడు, అందుకని ప్రజలు కూడా వ్యక్తిగతంగా స్థానికుడు కాబట్టి ప్రజలు కూడా ఈసారి స్వామిదాస్కి ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. ఓడిపోయిన ఈ 2 సార్లు కూడా ఇంటి దగ్గరే ఉన్నారా లేకపోతే జనాల్లో తిరిగారు? ఆయన తిరిగారు, జనాల్లో తిరిగి ఉన్నాడు కాబట్టి, స్థానికుడు కాబట్టి ప్రజల్లో ఆ యొక్క ఇది వినపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? కొలిక్పూడి గురించి. తెలుగుదేశం అభ్యర్థి ఇప్పుడు అతను కొత్తగా వచ్చాడు, చదువుకున్న వ్యక్తి. అతను ఇక్కడ స్థానికుడు కాదు, మరి అతను ఎక్కడి నుంచో రాజధాని ఏరియాలో పనిచేసి వచ్చాడు కాబట్టి అతన్ని ప్రజలు గెలిపిస్తారో లేదో అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఇది బట్టి మనం చెప్పగలం. 2 పార్టీల అభ్యర్థి కదా ఆయన. 2 పార్టీల అభ్యర్థి అయినా ఏదైనా దానికి ప్రజలు ఆమోదించాలి కదా. మావాడని చూస్తారు ఇక్కడ, అంతే కదా. అంటే నియోజకవర్గం గురించి కొలిక్పూడికి తెలియదు అంటారా? తెలియదని కాదు, తెలుసు. ఏమి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఆయనకి తెలియవు కదా. ఇప్పుడు ఈ ఏరియాలో తిరువూరులో ఎవరెవరు ఏంటి, ఏ బజార్లో ఎవరు ఉన్ననేది మాకు తెలుసు. మరి కొత్తగా వచ్చిన నీకు తెలియదు కదా. అట్లాగనే ఇది కూడా రాజకీయం. ఇప్పుడు తిరుగుతున్నారు కదా ఆయన, ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. తిరిగిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలతో సంబంధాలు ఉంటాయి. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశం ఉందా? ఉందండి. వైసీపీ పార్టీ నుంచి ఆయన లోకల్ మనిషి కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మంచోడు అతను.
మరి ఆయన లాన్ లోకల్ కాబట్టి మరి అలా ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు. వచ్చిన కొత్త ఇప్పుడు తిరుగుతుండే ఇన్ఛార్జ్ ఇచ్చారని తిరుగుతూ ఉండవు. స్వామిదాస్ గారు అయితే పర్వాలేదు. ఏంటి తేడా, ఎందుకని అట్లా? మరి అతను తెలుసు పార్టీ గురించి అయితే స్వామిదాస్ గారు 2 సంవత్సరాలు ఓడిపోయినా ఆయన జనాల్లో తిరిగాడు కాబట్టి స్వామిదాస్ గారు అయితే పర్వాలేదు, గెలుస్తాడని మాకు నమ్మకం. అది లేదా ఏమైనా చంద్రబాబును చూసి తెలుగుదేశం పార్టీకి వేసే అవకాశం ఉందా తిరువురులో? జగన్ గారికే ఉంటుందండి, జగన్ గారికే ఉంటుంది మాకు తెలిసిన ఆయన వారికి. అది జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని. సరే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా స్వామిదాస్, ఏమైనా పనులు చేశారు నియోజకవర్గానికి? అప్పుడు పర్లేదండి, చేశాడు లోకల్ మనిషి కాబట్టి అతను కూడా ఊడిపోయినా కానీ జనాల్లో తిరిగి ఆయన ఉండడు కాబట్టి మళ్ళీ జగన్ గారు కూడా ఇటు వైఎస్ఆర్లోకి వచ్చాడు కాబట్టి ఆయన గెలిచే ఛాన్స్ ఉన్నాయి. పార్టీ మారారని ఏమన్నా వ్యతిరేకత ఉందా? ఉండదండి. అతను మామూలుగా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయనకి వ్యక్తిగతంగా మంచోడు, మంచి మనిషి, అతనికే గెలుపు అవకాశాలు ఉన్నాయని నేను. అది కులికిపూడి శ్రీనివాసరావు గురించి ఏమంటారు? మరి మనకు తెలియదండి, అవి మనకు ఆయన వచ్చాడు ఇక్కడికి, అతను మరి అలాంటి మనకు తెలియదు కాబట్టి జగన్ గారికి అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఇటు 2 పార్టీల క్యాడర్ తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా కులికిపూడికి. తెలియదండి వాళ్ళ గురించి. ఆయన ఇప్పుడు ఆయన లోకల్ కాబట్టి మనం చెప్పాలి, మనం ఇక్కడ ఉంటాం కదా, ఆయన లోకల్ కాబట్టి మనం చెప్పలేము. మరి ఆయన లోకల్ మనిషి కాబట్టి అతని గురించి మనకు తెలియదు. తెలియని అభ్యర్థి అంటారు అయితే? తెలియదు అంటే ఆయనకు వచ్చాడు, ఉన్నాడు, తిరుగుతున్నాడు. అతను కూడా క్యాన్వాస్లో తిరుగుతూ ఉన్నాడు అతను కూడా. అది వాళ్ళు చేసుకుని వీళ్ళు ఏం చేసుకుంటారు. మా ఉద్దేశం అంటే స్వామిదాస్ గారు గెలుస్తాడని మాకుంది. సరే, గతంలో 2 సార్లు ఓడిపోయినా కూడా జనాల్లో తిరిగారండి, తిరిగారు, చేశారు. అతనికి వ్యక్తిగతంగా కూడా వ్యక్తి తెలిసిన మనిషి ఆయన గెలుస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ తిరువూరు నుంచి వైసీపీ పార్టీ గెలిచిద్దా తెలుగుదేశం పార్టీ గెలిచిద్దా? వైసీపీ అంటే వైసీపీ గెలిచింది. ఎందుకని వైసీపీ? జగన్ గారి పరిపాలన బాగుంది. 2 సార్లు వైసీపీ గెలిచింది, మళ్ళీ గెలిచిద్దా? మళ్ళీ గెలిచింది. ఏం తెలుగుదేశం గెలవదా? గెలవదు. ఎందుకని? అంటే ఆయన ప్రవర్తన బాగలేదు. ఎవరి ప్రవర్తన? కులికిపూడి శ్రీనివాసరావు గారు. ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఆయన? మాట తీరు బాగలేదు. అందువల్ల ఎలా మాట్లాడుతున్నారు అంటే ఎంప్లాయీస్ని కూడా కప్పలు పెట్టి పంపిస్తా వండుకోండి కూర. ఈయన మాట తీరు ఎలా ఉండేది? స్వామిదాస్ బాగానే ఉంది. తిరుగుతారా నియోజకవర్గంలో? తిరుగుతారు. ఉంటారా ప్రజల్లో అసలు? ఉంటారు. లేదా ఏమన్నా నాన్ లోకల్ అని కులికిపూడి మీద ఏమైనా వ్యతిరేకత? అంటే అది కూడా ఉంటుంది కదా, కొంత లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. మరి ఈయన స్వామిదాస్ గారు వరుసగా 2 సార్లు ఓడిపోయారు, మరి ఈసారి గెలుస్తారా? గెలుస్తారు. మరి ఈ 3 పార్టీలు అభ్యర్థి అయినా కూడా ఓడిపోతారా? ఎందుకని 3 పార్టీలు? జగన్ గారి పరిపాలన బట్టి. ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా స్వామిదాస్, ఏమైనా పనులు చేశారు నియోజకవర్గానికి? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. వ్యక్తిగతంగా మంచోడేనా? లీడర్గా మంచోడు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, స్వామిదాసా కులికిపూడి శ్రీనివాస? స్వామిదాస్ గారు ఇంతకుముందు 2004 వరకు చేశారండి. 2004 అంటే గవర్నమెంట్ ఒకసారి ఏమో 95లో 94లో ఎన్టీఆర్ గవర్నమెంట్, తర్వాత 99లో చంద్రబాబు గారు. 2004 తర్వాత ఆయనకి రాజకీయాల్లో చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పార్టీ మాత్రం ఒకటి ప్లస్ అయింది. 20 సంవత్సరాల నుంచి ఆయన కొంచెం దూరంగా రాజకీయాలు దూరంగా ఉన్నారు, రాజకీయంగా వెనకబడిపోయారు కాబట్టి కొంచెం సానుభూతి పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే పోనీ ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, ఇప్పుడు నుంచో మన లోకల్ నాయకుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి గెలిపించడం. ఇప్పుడు రక్షణనిధి గారు ఇక్కడోడు కాదు, కోనేరు రంగారావు గారు ఇక్కడోడు కాదు, వాళ్ళని గెలిపించాం. ఇప్పుడు ఏడో కులికిపూడి శ్రీనివాసరావు వచ్చిండు, ఆయన ముక్కు మొహం మనకు తెలియదు. ఎందుకు? లోకల్ నాయకుడు కాబట్టి ఒకసారి చూద్దామనే సానుభూతి ఒకటి పనిచేస్తుంది. కులికిపూడి శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం చేసుకుంటే గెలవరా? అంటే ఆయన మైనస్లు ఏంటంటే ఒక నాయకుడు ఏంటంటే జనాల గురించి మాట్లాడాలి, జనాలు చేసే మంచి గురించి మాట్లాడాలి. ఆయన ఏంటంటే ఛాలెంజ్లు చేస్తున్నారు ఎక్కువ. రామ్ గోపాల్ వర్మ గురించి ఆయనకి ఎందుకండి? ఆయన ఏదో ఆయన తిప్పాయన పడుతుండవు, ఆయన తలకా తీసుకొస్తే కోటిస్తా, లేకపోతే ఎవరు మొన్న ఈ మధ్య కమిషనర్ గారికి కప్పల కూర ఉండి పంపిస్తానన్నారంట. అది కరెక్ట్ కాదు కదా. ఒక నాయకుడు చేసే నాయకుడు మాటలు ఏంటంటే ఛాలెంజ్లతో పని ఉండదు, మాటలు చెప్పాలి, మంచి మంచి మాటలు చెప్పాలి, పని చేయాలి. ఆయన ఎవరో తెలియదు, ఇక్కడికి వచ్చి ఛాలెంజ్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టుండంటే భవిష్యత్తులో ఎట్టుండిద్దో అనేది ఒకటి ఉంది ఆయన మీద. ఆయన గురించి మనకు ఎందుకు తెలియనోడి గురించి తెలిసినోడు కదా స్వామిదాస్ గారు. ఇప్పుడు వైసీపీ ప్లస్లో ఉంది ఇక్కడ, ప్లస్ ఆయన పార్టీ మారడం ఆయన కలిసి వస్తుంది, సానుభూతి ఒకటి అంతే తప్ప కులికిపూడి శ్రీనివాసరావు గారి గురించి మనకు అంతగా తెలియదు కదా. స్వామిదాస్ మాట తీరు ఎలా ఉంటుంది? అన్నీ బాగానే ఉంటాయండి ఆయన. సో ఇప్పుడు ఏంటంటే లోకల్ నాయకుడు ఒకటి, జనాల్లో కొంచెం సానుభూతి అనేది పనిచేస్తుంది కాబట్టి 90% సానుభూతితో గెలుస్తారు. కులికిపూడి శ్రీనివాసరావుకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలను కలిసి వచ్చే అంశం ఏమి లేదా? లేదండి,
ఇక్కడ పనిచేయదు అది. లోకల్గా చెప్పలేము, అంటే బయట చెప్పలేం, కానీ లోకల్గా మాత్రం జనసేన ప్రభావం ఉండదు, క్యాండిడేట్ ప్రభావం ఇక్కడ ఉండదు. బీజేపీ అసలు ఇక్కడ మైనస్, బాగా జీరో. వైసీపీ 2 సార్లు వరుసగా గెలుస్తుంది, మరి మళ్ళీ గెలిచిద్దా? చెప్పట్లే, ఇప్పుడు ప్లస్లోనే ఉంది వైసీపీ, ఇక్కడ ప్లస్లోనే ఉంది. లోకల్ నాయకులు ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఈసారి. చూద్దాం ఒకసారి మనోడు కదా అని, బాగానే ఉందండి. ఆయనకి కంపల్సరీగా ప్లస్ అవుద్ది. స్వామిదాస్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది. అధికారంలోకి ముఖ్యమంత్రి అవుతాడా? అవుతాడండి. అవుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి మనిషిగా స్వామిదాస్ పోటీ చేస్తున్నప్పుడు ఈయన గెలుస్తాడా? గెలిస్తే గెలవచ్చు, ఎవరు తెలిసింది. స్వామిదాస్ గారు గెలుస్తారా వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా? గెలుస్తారు, అంటే అవకాశం ఉంది. ఆయన 2 సార్లు గతంలో ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారా? అంటే పార్టీ దొంగ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే పథకాలు పేదవాళ్ళ గురించి పార్టీ సింబల్ మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా? ఉన్నది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా నిలబడి కొలికిపూడి శ్రీనివాసరావు నన్ను గెలిపిండి అని అడుగుతున్నారు కదా, ఆయనకి ఏ ఓటు, ఈయనకైనా అవకాశం, స్వామిదాస్కైనా? అంటే తను స్థానికుడుగా కొద్దిగా స్థానికుడు. కొలికిపూడి శ్రీనివాసరావు అయితే అతనే అక్కడి నుండి వచ్చినారు. తిరుగుతాడా స్వామిదాసు జనాల్లో? లోకలేగా తిరుగుతాడా స్వామిదాసు? తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతూనే ఉన్నారు. ఈయన కొలికిపూడి శ్రీనివాసు వారు బాగానే తిరుగుతున్నారు. బాగానే తిరుగుతున్నారు. సబ్జెక్ట్ ఉన్న మనిషే కలుగుపూడి శ్రీనివాసరావు గారు. ఇతను ఏంటంటే జగనన్న పథకాలు, కొద్దిగా స్థానికుడు, గెలిచే అవకాశాలు ఉన్నాయేమో. లీడర్గా ఏంటి తేడా వాళ్ళిద్దరికి? అంతే, ఇతను కొద్దిగా తెలిసిన మనిషి, స్థానికుడు అని గెలుస్తాడు, అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. 2 సార్లు కూడా వైసీపీ పార్టీ గెలిచింది కదా, మళ్ళీ గెలిచిద్దా? అది గవర్నమెంట్ ఇచ్చే పథకాలు, చేసిన పనులు వస్తాయి. లేబర్ ఓటర్స్ బాగున్నారు, లేబర్స్ అందరూ వైఎస్ జగన్ అంటున్నారు. మరి ఈయన పార్టీ మారాడు కదా, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు కదా, ఓట్లు వేస్తారా జనాలు? ఏ నాయకుని నిలబడ్డా ఏది చేసినా గవర్నమెంట్ సింబల్ బట్టే వేస్తారు. వ్యక్తిగతంగా వేయాలంటే మున్సిపాలిటీలు, మండల ప్రెసిడెంట్లు, వార్డు నంబర్లు అయితే ఈ వార్డు వరకే చూసుకుంటారు. ఇది మొత్తం స్టేట్ వారి ఎమ్మెల్యేస్ కాబట్టి ఒక గవర్నమెంట్ సింబల్స్ బట్టి, గవర్నమెంట్ ఫామ్ అయ్యే దాన్ని బట్టే వేస్తారు. ఎట్లా ఉంటాడు జనాలతో, ఎలా ఉంటాడు స్వామిదాస్? స్వామిదాస్ గారు లోకల్ గతంలో చేస్తున్న మనిషి, తిరుగుతూనే ఉన్నారు. ఆయన కష్టం ఆయన చేపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పనులు చేశారా నియోజకవర్గానికి? చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేశాడా నియోజకవర్గంలో? పనులు అట్లాగే ఆయన అతనికి వచ్చిన అవకాశం చేశారు. సార్, కొలికిపూడి శ్రీనివాసరావు గెలుస్తారా లేకపోతే నల్లగట్ల స్వామిదాస్ గెలుస్తారా? స్వామిదాస్ గారు గెలుస్తారు. స్వామిదాస్ గారు ఎందుకని? అంటే వైసీపీ తరఫు నుంచి కాబట్టి స్వామిదాస్ గారు గెలుస్తారని చెప్పి, ఆల్రెడీ 3 సార్లు చేసి ఓడిపోయి ఉన్నారు కాబట్టి జనాల్లో కొద్దిగా సింపతి ఉంది. ఈసారి కంపల్సరీ మనకి స్వామిదాస్ వస్తారు. ఈ 3 సార్లు ఓడిపోయినప్పుడు జనాల్లో ఉన్నాడా లేదా ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడా? 3 సార్లు ఉన్నప్పుడు జనాల్లోనే ఉన్నాయి, ఈసారి జనాల్లో ఉన్నాడు. అది దానికోసం కంపల్సరీ వస్తారు. కొలికిపూడి శ్రీనివాసరావు కూడా వచ్చి మేము కూడా అమరావతి ఉద్యమంలో లేదు, మనకి లోకల్ కాదు, నాన్ లోకల్ అతను కాబట్టి మన లోకల్లో కూడా ఎక్కువ తెలియదు ఆయన గురించి చెప్పడానికి వెళ్ళలేదు. పార్టీ అభ్యర్థిని బట్టి చూసి ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? పార్టీ అభ్యర్థిని బట్టే వైసీపీ నుంచి వస్తుందని చెప్పి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిపినటువంటి అభ్యర్థి కదా కొలికిపూడి శ్రీనివాసు. ముగ్గురు కలిపి ఎంత చేసినా లోకల్లో అలా ఉంటే టీడీపీ మీద వచ్చేది 3 సార్లు నుంచి వైసీపీ టీడీపీ ఓడిపోదుగా లోకల్లో. 1 కాదు 2 కాదు 3 టైమ్స్ నుంచి, 3వది ఇప్పుడు 4వసారి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వైసీపీ కాంగ్రెసే వచ్చింది, మళ్ళీ టీడీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీనే వచ్చింది, ఇప్పుడు వైసీపీ వచ్చినప్పుడు వైసీపీ వచ్చింది. అది దాన్ని బట్టినే అర్థం చేసుకోవాలి మనం. లోకల్ అంటారు, లోకల్ అంతవరకు అయితే వైసీపీనే వస్తుంది. ఎట్లా ఉంటాడు నా ప్రజలతో, ఎలా ఉంటాడు? తిరుగుతారా స్వామిదాసు లేదా నియోజకవర్గంలో? విషయంలో కంపల్సరీ తిరుగుతారన్న. ఇప్పుడు కూడా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ అనేది లేదు కాబట్టి ఆయనకి కంపల్సరీ ఇప్పుడు జనాల్లో ఉండి ఏదో చేయడానికి ఆయన ట్రై చేస్తాం. అది ఇంకా శ్రీనివాసరావు గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఆయన చెప్పడానికి లేదు. అది నా లోకల్ మనం చెప్పింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎక్కడో బయట ఆయన తీసుకొచ్చి ఇక్కడే ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? ఇప్పుడు అలా చెప్పలే. ఇక్కడ కన్ఫామ్గా వచ్చిద్ది అనేది ఉంటే ఎవరో ఒకరిని లోకల్లో పెట్టి మంచి గట్టి కొట్టి ఇచ్చేవాళ్ళు. రాదు అన్న మైనస్ అని దాన్ని బట్టి ఎవరిలో ఇచ్చేసి పెట్టేసుకుంటున్నారు. అంటే తిరువురు కూడా పోయిద్దని చంద్రబాబు నాయుడు తెలిసిపోయిందన్నారా? ఇప్పుడు అన్న వాళ్ళకుండే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల జగన్ ఉన్నాడు, కొంతమంది వైసీపీ వాళ్ళని ఉన్నోళ్ళు కూడా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు కూడా తీసి వేరే వాళ్ళు పెట్టి, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి రాకపోవచ్చు, మైనస్ ఉంది
అని దాన్ని బట్టి వాళ్ళని మార్చాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఏంటంటే మనకు వచ్చింది అనుకుంటే లోకల్ వాళ్ళని ఎవరో గట్టి వాళ్ళని ఇచ్చి ఇస్తారు, కానీ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి పెట్టరు కదా. అది ఇప్పుడు స్వామిదాస్కి ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆల్రెడీ లోకల్లో ఉన్నాడు. ఇప్పుడు రక్షణ ఏదంటే 2 సార్లు గెలిచున్నాడు. నాన్నగారి తరఫు నుంచి స్వామిదాస్ ఇప్పుడు ఆయన డిపెండ్ చేశాడు కాబట్టి ఆయన ఉంది లోకల్ కాబట్టి ఆయన రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేసారు కదా, వైసీపీలోకి వచ్చారు. ఈయన ఏమైనా వ్యతిరేకత ఏమి లేదా? ఈ టీడీపీ వ్యతిరేకత ఏం లేదన్న. వైసీపీలో అయితే అంత బాగానే ఉంది. మరి టీడీపీ తరఫు నుంచి అంటే అది ఓకే, మనం చెప్పలేము. అది వైసీపీ తరఫు నుంచి అయితే అంత బాగానే ఉంది, ప్లస్సే ఉంది ఆయనకైతే. తెలుగుదేశం పార్టీ టికెట్ లోకల్లో ఉన్న వాళ్ళని కాదని బయట ఆయనకి ఇచ్చారు కదా, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు పనిచేస్తున్నారా, కలిసి పనిచేస్తున్నారా వాళ్ళు? ఇక్కడంటే ఇక్కడంతా ఒక్కొక్కరు ఒక వర్గాలు ఉన్నాయన్న. మొన్నటిదాస్ స్వామిదాస్ గారు ఉన్నప్పుడు ఒక వర్గం ఉంది, సేవల దత్త వచ్చినప్పుడు ఒక వర్గం ఉంది. వాళ్ళు కొట్టుకున్నారు, అయినాయి చికాకులు అయినాయి, అన్నీ అయినాయి. అలా ఉన్న వాళ్ళలో బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెప్పలేం కదా. అది కరెక్ట్గా గట్టి పట్టు లేదు టీడీపీలో లోకల్లో, లేకపోవడం వల్ల ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టాల్సిన లోకల్ వాళ్ళని ఎవరు ఇవ్వలేదు కదా మనకి. ఆల్రెడీ తిరుగుతున్న వాళ్ళకి కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరినో తీసుకొచ్చి ఇచ్చారంటే మళ్ళీ ఇప్పుడు సేవలదత్ గారు ఉన్నారు, 1 year 2 years నుంచి ఆల్రెడీ ఆయన తిరిగి జనాల్లో ఉండి అన్నీ చేశారు. చివరికి ఆయనకి ఇవ్వకుండా మళ్ళీ ఎవరికో ఇచ్చారు. ఇప్పుడు మొన్నటిదాకా సేవలదత్తి అనుకుని అందరూ అనుకున్నాం, ఇప్పుడు మైనస్ అయిపోయేసరికి మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి కదా జనాలు. అది 2 సార్లు వైసీపీకి గెలిచింది ఈ నియోజకవర్గంలో, మళ్ళీ వరుసగా గెలిచిద్దా? హ్యాట్రిక్ కొడతారన్న లోకల్లో. వ్యతిరేకత ఏమి లేదా? లోకల్ అయితే వ్యతిరేకత ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యే పరంగా వర్కర్స్ ఎవరికి పని లేదు అంటే ఎక్కడా అవ్వలేదు, ఇక్కడని కాదు కదా. రోడ్లు గిడ్లు అలాంటివి ప్రతి ఊర్లోనే ఉన్నాయి, కానీ జరగాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చిన దాన్ని బట్టి వైసీపీ ప్లస్ వస్తుంది. వైసీపీ పార్టీ గెలిచిద్దా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ ఎమ్మెల్యేగా? వైఎస్ఆర్ గెలిచి. వైఎస్ఆర్. ఎందుకని వైఎస్ఆర్? నీ అమ్మఒడి కానీ అవన్నీ ఉన్నాయి కదా, రైతుకే కొద్దిగా సేఫ్టీ లేదు. ఈసారి మేనిఫెస్టోలో పెడతానంటున్నారుగా, దాని గురించి. ఎవరు వైసీపీ పార్టీ అభ్యర్థి ఎవరో ఎమ్మెల్యేగా? స్వామిదాస్ గురించి నీకేం తెలుసు? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి టికెట్ ఇవ్వలేదనే కానీ లేత మంచోడే, అంతే. వ్యక్తిగతంగా మంచోడేనా? వ్యక్తిగత మంచోడే. తిరుగుతాడు, ఉంటాడు జనాల్లో ఆయన? ఉంటాడు. మరి 2 సార్లు ఓడిపోయారు కదా గతంలో. ఓడిపోయినంటే ఆయన కొన్ని లోపాలు ఉండే, జగన్ పరిపాలన బాగుంది, జగన్ వచ్చాడు అంతేగాని లేకపోతే ఎందుకు ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీకి లేదా అవకాశం? కష్టం ఏదైనా. ఈ లోకాలిటీ ఎక్కడ మనిషి కాదు అందులో, అక్కడ అమరావతి నుంచి వచ్చినాడు కదా అతను. పార్టీని చూసి ఏమన్నా ఓటేరా? పార్టీని చూసారు. అభ్యర్థి లోకల్ నాన్ లోకల్? లోకల్ నాన్ లోకల్. ఏం తెలుసు నీ కొలికిపూడి శ్రీనివాసరావు గురించి? ఏం తెలుసు నీకు? ఆయన మాట్లాడటమే కుదరట్లేదు. కప్పలు తాంబెల్లి పెడుతున్నాను అన్నాడు ఒకసారి, అంత అవసరమా? ఏదైనా ఓటు అడుక్కునే విధానం బాగుండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు అడిగితే బాగుంటుందా? ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు ఆయన? ఎవరు? కొలికిపూడి శ్రీనివాస్. తిరుగుతూనే ఉండవు. తిరుగుతున్నాడు. ఎట్లా ఉంది మాట? మంచి ఎలా ఉంది నియోజకవర్గంలో? మాట బాగున్నాడు, బాగానే గెలిచాడు. మాట ఏంటి స్వామిదాస్కి కొలికిపూడి శ్రీనివాసరావుకి ఏంటి తేడా? ఏంటి మాట? వ్యక్తిత్వం తేడా ఉంది ఇద్దరికి. అశ్విని దత్ అయితే బాగుండేది, డి అంటే డి అని ఉండేది. దత్తు గారిని పక్కన పెట్టి కొలికిపూడి శ్రీనివాసరావుకి ఇచ్చారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి? ఇది మాకు తెలియదండి. ఇక్కడ మాకైతే మాకు తక్కువ. అక్కడ మా ఏరియాలో, మీ ఏరియాలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది జనం? ఏమనుకుంటున్నారు? వైసీపీ టీడీపీ? మా ఊరు టీడీపీ వచ్చాం అనుకున్నాం, కానీ కొలికిపూడి శ్రీనివాసరావుకి వచ్చాక కొద్దిగా తగ్గింది మళ్ళీ ఆయన మాట వ్యక్తిత్వాన్ని బట్టి. అభ్యర్థిని చూసినాక మారిపోయారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఆయన మాట్లాడటం ఇద్దరం బాగాలే. గతంలో కూడా ఈయన స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, అప్పుడు చేశారా పనులు ఏమన్నా? కొద్దిగా పర్లే. ఏ పార్టీ పెచ్చింగ్లో ఉంది అక్కడ తిరువూరులో? 2 పోటాపోటీనే ఉంది. 2 పోటాపోటీ. 2 సార్లు వైసీపీ గెలిచింది కదా, మరొకసారి గెలిచిద్దా? వైసీపీ అంటే అభ్యర్థి మారారు ఇప్పుడు, అది దానివల్ల మరి ఆయన లోకల్ క్యాండిడేట్ కాబట్టి అవకాశం ఉండొచ్చు. స్వామిదాస్ గురించి మీరేం చూశారు, అసలు ఏం విన్నారు, ఎట్లా ఉంటాడు ఆయన? స్వామిదాస్ గారు బాగానే ఉంటారు, అందరితో కలిసిమెలిసే ఉంటారు, మంచిగానే ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎవరితో విభేదాలు కానీ ఇది కానీ ఏమీ లేవు, అందరితో మంచిగానే ఉంటారు. ఏదన్నా మనం ఇది కావాలి అంటే చేసి పెట్టే వ్యక్తి. కొలికిపూడి శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు? వారి గురించి మాకేం తెలియదు, ఆయన కొత్త కాబట్టి మాకు ఇది ఏమీ తెలియదు. తెలియని వ్యక్తి. బాగానే చేస్తారు, విద్యావంతుడు అన్నారు, చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మరి ఇక్కడ వైసీపీ పార్టీ ఒక్కటే వస్తుంది. ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది జనాలు ఎక్కువ? జగన్ గారు ఇచ్చిన పథకాలను బట్టి మరి జగన్ గారికే మొగ్గు చూడవచ్చు అని అనుకుంటున్నాను. జగన్ గారికి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వైసీపీ వచ్చింది అయితే? వచ్చిందంటే పోటాపోటీ ఉన్నాయండి, చెప్పలేదు. స్వామిదాస్ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఇక్కడ ఏమైనా పనులు చేశారా? అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చేశారు, పర్వాలేదు. గతంలో ఓడిపోయారు కదా,
ఓడిపోయినా కూడా జనాల్లో ఉన్నారా లేదా ఇంటికి పరిమితం అయ్యాడా? అంటే పార్టీ లేదు కాబట్టి ఎప్పుడన్నా కొంచెం ఇది అవకాశం ఉన్నప్పుడు అవి అని వచ్చి చూస్తున్నారు. ఇక్కడ తిరువూరులో రాబోయేటువంటి ఎలక్షన్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఒపీనియన్ ఏంటంటే దాస్ గారు గెలుస్తారేమో అని చెప్పేసి ఉంది, స్వామి దాస్ గారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక్కోసారి అవకాశం ఇచ్చారు కదా, మధ్యలో గ్యాప్ ఉంది. ఏదైనా మంచి చేస్తాడని చెప్పేసి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పార్టీ మారని వ్యతిరేకత ఏమైనా ఉందా? అదే ఉంటుంది, అందరూ చేస్తూనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు అన్ని పార్టీలోనే ఉన్నాయి. నేషనల్ వైజ్గా ఉంది, స్టేట్ వైజ్గా కాదు కదా ఇది. సో జరగవచ్చు, గెలవచ్చు అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ అయితే. స్వామిదాస్ గారి గురించి నీకేం తెలుసు? ఒకటి లోకల్ క్యాండిడేట్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది అని అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏం తెలుసు? నాకు తెలియదు అన్న, కొత్త క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో నాకు తెలియదు. చూసారా మీరు ఆయన్ని? చూసాను, జస్ట్ పేపర్లో చూడటం, ఫోన్లో చూస్తామే కానీ డైరెక్ట్గా చూడలే. ప్రచారానికి కూడా రావట్లేదు ఆయన? తెలియదు అన్న, నేను వస్తున్నారు అనుకుంటలే కానీ అంతగా తెలియదు. సరే, ఎట్లా ఉంది తిరువూరులో ఈసారి ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున ఫ్యాన్ గుర్తు కలిగినటువంటి రక్షణ నిధి గారు గెలిచారు. సరే, ఈసారి అంటే ఆయనకి అవకాశం లేదు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల తిరువూరు నియోజకవర్గంలో పక్కాగా ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ వాళ్ళు ఎవరన్నా కావచ్చు, గెలవడం మాత్రం తథ్యం. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడు కదా, ఆయన వ్యతిరేకత ఉందా? ఇక్కడ వ్యక్తుల్ని చూడడం, వెనకమాల సింబల్ చూస్తున్నాం అంతే. వెనకమాల సింబల్ ఎవరిది ఉంది, దానికి నాయకుడు ఎవరని చూసి వేయటం తప్ప స్వామిదాస నల్లగట్ల ఈయన అని కాదు. ఫ్యాన్ గుర్తు పక్కాగా గెలుస్తుంది. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అమరావతిలో ప్రమాణ స్వీకారం పెడతారు. మేమందరం అక్కడ ప్రమాణ స్వీకారానికి వస్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు, మాకు ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు, సింబల్ మేము చూస్తామని వాళ్ళు చెప్తున్నారుగా. మరి అవకాశాలు లేవు. ఇంకా 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు పక్కాగా. ఎందుకంటే ప్రజలకు ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అలాంటివి. ఈసారి వైసీపీ పార్టీ గెలిచిద్దా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంట? చెప్పలేమండి, రెండిట్లో ఏదైంది కూడా. రెండూ సమానంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మరి ఎవరున్నది? వైసీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త అభ్యర్థి ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం అని? స్వామిదాస్ గారికి కొంచెం ఉన్నట్టు. ఆయన గురించి ఎక్కువగా వస్తారని అనుకుంటున్నారా? అనుకుంటూనే ఉన్నారు జనాలు, అనుకుంటున్నారు. ఏమో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావుకి లేదా? శ్రీనివాసరావు అంటే లోకల్ కాదంటున్నారు కదా, అది దాని గురించి. లోకల్ కాదు, నాన్ లోకల్ అని, ఇది లోకల్ క్యాండిడేట్ అని. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పనులు చేశారు ఆ నియోజకవర్గాన్ని స్వామిదాస్? స్వామిదాస్ గారు బాగానే చేశారు. స్వామిదాస్ తెలుసా నీకు? తెలుసా? తెలుసు. ఎప్పటి నుంచి వస్తున్నావు ఆయన రాజకీయాల్లో? ఇక్కడ చాలా బట్టి చూస్తున్నాం అండి. చాలా నుంచి. ఆయన ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినప్పుడు పనులు చేశాడా? చేసిండు, అటు ఉన్నప్పుడు చేసిండు. మరి ఇటు చేసి అటు జాతర చేయండి. తర్వాత మాకు అంత తెలవదా నాన్న. రైతు జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడంటావు ఆయన? గెలుతురాయా? గెలుస్తాడు. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, మరి ఇప్పుడు వైసీపీలోకి వస్తే గెలుస్తాడా? గెలుతురు. ఎందుకంటే మరి ఇతర నాయకుడు మంచివాడు కదా, నాయకుడి గురించి ఆయనకి వేస్తారు. మరి అందరికి ఇస్తాడు కదా, పెన్షన్లు ఇస్తాడు, మరి అందరికి ఇస్తాడు. పాపం ఈ చిన్న పిల్లవాళ్ళకి అన్నీ ఇస్తాడుగా. మరి ఎక్కడ తెచ్చేస్తాడో ఏంటో పాపం తెచ్చేస్తాడో. ఆ నాయకుడి గురించి వేస్తారు, స్వామిదాసుని చూసి కూడా కాదు. సరే, స్వామిదాసుకి ఎదురు ఎవరో తెలుసా తెలుగుదేశం పార్టీ అయినా నీకు? తెలియదండి. తెలీదా? పెట్టారు కదా కొత్త ఆయన శ్రీనివాసరావు, కొలికిపూడి శ్రీనివాసరావు. అయితే మొన్న వచ్చిండులేండి. వచ్చారా? వచ్చారు. తెలీదు నీకు? ఇంతకుముందు ఇక్కడ వరకు తెలీదు. ఏమంటున్నారు మన ప్రచారానికి వచ్చి? ఏమంటున్నాడు ఆయన? నానేమనలేదు నాన్న, నేను చూసిన అంతే. చూసావంతే. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవరా ఇక్కడ? ఏమోనండి, మన లోతులో మాకు తెలియదు కదా. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 కలిసి వస్తున్నప్పుడు జగన్ పార్టీ ఒకటే వస్తుంది, గెలిచిద్దా? మరి ఆయన ఏమంటాడంటే 3 4 కలిసి వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అంటాడు. ఒక నమ్మకం మీద ఉంటాడు. మరి ఆయన ఏం చేస్తారు భగవంతుడు తెలుసు. తిరువూరులో ఎలా ఉంది జగన్కి? బాగానే ఉందా? సరే, తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఉంది అవకాశం ఎక్కువ? స్థానిక నాయకుడు ప్రజలతో ఎన్నో రోజులు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలతో మమేకమైన వ్యక్తి స్వామిదాస్ గారికి అవకాశం ఎక్కువ ఉంది. కొలుగుపోగు శ్రీనివాసరావు గారు కూడా చాలా మంచి వక్త, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకి సమాన అవకాశాలు ఉన్నాయి.
మీకు స్వామిదాస్ గారి గురించి ఏం తెలుసు? స్వామిదాస్ గారి గురించి ఏం తెలుసు మీకు? స్వామిదాస్ గారు నెంబర్ 1 వ్యక్తి. ఆయన ఎవరి జోలికి రారు, పరిపాలనా దక్షుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 4 సార్ల నుంచి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. మంచి సమయస్ఫూర్తి, వాగ్దాటి గల నాయకుడు, ప్లస్ చదువుకున్న విద్యావంతుడు. స్వామిదాస్ గారు, సుధారాణి గారు ఇద్దరు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. సుధారాణి గారు జడ్పీ చైర్మన్గా చేసిన వ్యక్తి. అందరూ కూడా తిరువూరుని డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన ఇప్పుడు ఈ వ్యక్తులందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళు వ్యవస్థ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తులు ఇప్పుడు మన తిరువూరు నియోజకవర్గానికి పోటీ చేయడానికి వచ్చారు. ఏ పార్టీకి పెచ్చింగ్లో ఉందంటే నా వరకు నేను మా స్వామిదాస్ గారికే ఉందని నేను చెప్తాను. నా వరకు ఓడిపోయినా సరే మా జగన్ గారి పార్టీకి అవకాశం ఉందని నేను చెబుతాను. అది అట్లానే ఆయనకి అంచనాలు తక్కువ లేవు. ఇద్దరు పోరాట పటిమలో ఇద్దరు సమఉజ్జీలుగానే ఉన్నారు. స్వామిదాస్ గారే గెలుస్తారండి. ఎందుకని స్వామిదాసే గెలుస్తారు? మంచివాడు అండి, మంచివాడు, మా లోకల్ మనిషి, మా నియోజకవర్గంలో మనిషేనండి ఆయన గారు. ఎట్లా ఉండేది మాట తీరు, ఎలా ఉండేది? జనాల్లో తిరుగుతాడా లేదా? బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఎదవరకు చేసిండు కాబట్టి ఒక 5 సంవత్సరాలు బాగానే ఉంటుందండి. వాళ్ళ అమ్మగారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, బాగానే ఉంటుందండి. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? ఆయన గురించి మనకు తెలియదండి. ఆయన ఎక్కడి నుంచో వచ్చిండండి, ఎవరికి తెలుసండి, ఆయన కొత్త. సరే, పార్టీ ప్రకారం అన్న గెలిచే అవకాశం లేదా? ఉండదండి. ఎందుకని తిరువూరులో వైసీపీకి 2 సార్లు గెలిపించారు, మళ్ళీ అవకాశం ఆయనకే అంటున్నారు? చేసిన పనులు మంచి పనులు చేశారండి, చేస్తారండి. అది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన స్వామిదాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు కదా జగన్ గారు. ఏ నమ్మకంతో పెట్టుంటారు అనుకుంటున్నారు మీరు? మాకైతే ఏ నమ్మకం అనేది లేదు. కాకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మేము జగన్ గారిని చూసే ఇది చేస్తాం. వ్యక్తిగతంగా అభ్యర్థులు మాకు అవసరం లేదు ఇప్పుడున్న ప్రదేశాలు. సరే, వ్యక్తిగతంగా స్వామిదాస్ గారి గురించి ఏమంటారు మీరు? వ్యక్తిగతంగా అయితే మంచోడే. టికెట్ వైసీపీ నుంచి ఈయనకి ఇచ్చారు అని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో వ్యతిరేకత ఏమైనా ఉందా నియోజకవర్గంలో ఈయన మీద? ఇవ్వటమే మంచిది అయింది మాకైతే ఇవ్వటమే మంచిది. పార్టీలు వేరే పార్టీల నుంచి వచ్చిన టికెట్ ఇచ్చారని వచ్చినా అక్కడ జగన్ గారి బొమ్మ కావాల్సి. సరే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే మనకు తెలియదు వాస్తవంగా. మన లోకల్ అంటున్నారు, మరి ఖరారు అవ్వలేదు అంటున్నారు. ఇంకా టికెట్ ఖరారు కాదంటున్నారా? అంటున్నారు మరి. అది ఎందుకని ఇంకా ఖరారు చేసుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరువూరులో? అక్కడ ఉన్న దీన్ని బట్టి మరి ఇప్పుడు ఎవరికైనా బాధగానే ఉంటుందిగా. ఏదైనా కష్టపడ్డోని గుర్తించాలి కదా. అది కష్టపడ్డోడిని ఎప్పుడూ గుర్తించాలి. కాదంట్లా ఏ పార్టీ అయినా సరే. కాకపోతే ఏంటంటే ఆయనకున్న ఇది మొన్నటిదాకా పాపం సేవలదత్తి గారిని పిచ్చుకొక్క తిప్పినట్టు తిప్పారు వాస్తవంగా. అవునా కాదా? ఎవరికైనా సరే తర్వాత సంగతి. ఆయన ఏదనేది తర్వాత సంగతి. పార్టీ వస్తే ఇవ్వడం అనేది, లేకపోతే ఆయన ఇది చేయడం అనేది తర్వాత సంగతి. ముందు పాపం సేవలదత్తి గారిని తిప్పారు కదా. తిప్పినప్పుడు ఆయనకి ఇవ్వడమే కరెక్ట్ నాకు తెలిసి. వీళ్ళిద్దరి కంటే ఆయనకి ఇస్తే కొద్దిగా పోటీ ఉండేది అనుకుంటాను. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన తప్పించేసి స్వామిదాస్ గారికి ఇస్తే వైసీపీ పార్టీ క్యాడర్కి ఏమైనా దెబ్బ అంటారా? దెబ్బే లేదు. నాయకుడు మారింది కానీ కార్యకర్తలు మారట్లా. వైసీపీలో అభిమానం మారట్లా. ఇక నెక్స్ట్ ఏమన్నా చెప్పలేం కానీ అది పార్టీ మారారని ఎవరన్నా వ్యతిరేకులు ఏమైనా మారారా అని. కార్యకర్తలు అయితే మారలేదు. స్వామిదాస్తో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నారు వాళ్ళంతా. 2 సార్లు గెలిచింది కదా వైసీపీ, మళ్ళీ గెలిచిద్దా? గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాం. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో జగన్ పోటీ చేస్తున్నట్టే ఉంది మాకు. తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్ ఒక్కడే వచ్చాడా, లేకపోతే ఆయనతో పాటు ఎవరన్నా వచ్చారా కార్యకర్తలు? వైసీపీ బలం పెరిగిందా? వైసీపీ భావం ఎప్పుడూ ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్వామిదాస్ కొద్దిగా అనుకూలంగా చేసుకుంటే మంచిది. మన సామాన్య మానవుల కంటే పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తే మంచిది. అది ఇప్పుడు మంచినీళ్ళ ట్యాంకర్లు నియోజకవర్గంలో తిప్పుతున్నారంట, తిరుగుతున్నాయి, అవి అందుతున్నాయి, జనాలు తిరుగుతున్నాయి. 8-9 తిరుగుతున్నాయి. 8-9 తిరుగుతున్నాయి. 2 పూట్ల తిరుగుతున్నాయి, ఒకటే పూట అంటే రోజు రోజు వస్తున్నాయి. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు మీరు ఆయన గురించి? ఆయన గెలవాలనుకుంటున్నారా? స్వామిదాస్ గారు గెలిస్తే బాగానే ఉంటుంది. గెలిస్తే బాగుంటుంది అంటే మరి పైన జగన్ గారి అట్లా సీఎం అవుతుంది కదా,
ఇక్కడ మరి ఎమ్మెల్యే వైసీపీ కాకపోతే పనులు అవ్వగా ఎలా ఇది, అందుకనే మళ్ళీ ఇక్కడ లోకల్లో ఏ పార్టీ వాళ్ళని ఆ పార్టీయే గెలిపించుకోవాలి. ఇది మీరు స్వామిదాస్ గారు గెలవాలనుకుంటున్నారు అయితే? అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎట్టా సీఎం గారు అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి, ఇది ఒకసారి ఇప్పుడు అయితే ఈసారి బంపర్ మెజార్టీతో అయితేనే ఉంటుంది. వేరే పార్టీ నుంచి వచ్చారని ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏమి లేదు, పార్టీలు అన్నీ ఒకటే, కానీ జగన్ గారు మంచి పని చేసిండు, పేదవాళ్ళని బాగా చూసిండు. మరి ఇవాళ మా ఆటో ఉందంటే 10,000 రూపాయలు, మా ఇంటి దగ్గర ఆడవాళ్ళకి 18,000 రూపాయలు వచ్చింది. సరే, తిరువూరు నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు వైసీపీ పార్టీ గెలిచింది. ఇక్కడ రాష్ట్రంలోనేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, వ్యతిరేకత ఏమైనా ఉందా? ఆయన యారి మీద ఏం లేదు, పనులు చేయలేదని ఇప్పుడు ఎక్కువ శాతం ఈ రోడ్లని ఆ సందుల గొంతులు చేయలేదని కొంచెం వ్యతిరేకత వచ్చింది. అందుకని ఆయన గారిని మారవలసి వచ్చింది, లేకపోతే నెంబర్ 1గా ఉండేది. లక్ష్మణరెడ్డి గారు మంచివాడే, కానీ పనులు పోటీ పడాలి, మేము చేయించుకోవాలి, మా నియోజకవర్గం బాగుండాలి అని తీసుకోవాలి కదా. స్వామిదాస్ మీద అభ్యర్థిగా 3 పార్టీలు గెలిచినటువంటి అభ్యర్థి నిలబడుతున్నారు కదా ప్రత్యర్థిగా, ఎట్లా ఉండేది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ డిపాజిట్లు కూడా రావన్నా, ఇక్కడ డిపాజిట్లు రావు వాళ్ళకి. వాళ్ళకి ఏమొచ్చు, ఆ శ్రీనివాసరావు గారు మరి గుంటూరు నుంచి వచ్చారంట, మరి లోకల్లో ఎవరైతే తెలియదుగా. అదే స్వామిదాస్ గారు అయితే పోయి కూర్చొని మాట్లాడటానికైనా దేనికైనా బాగుంటుంది. సరే, ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలేసి అక్కడి నుంచి బయట ఆయన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ స్వామిదాస్ గారికి ఇవ్వనన్నారు, పోయినసారి వాడిపోయారు కదా, మళ్ళీ పోతారు అని ఆయన గారికి ఇవ్వబోయారికి సరేలని జగన్ గారు ఏం చేసిండు, సరే స్వామిదాస్ గారికి ఇద్దాము, లోకల్లో మనిషి కదా, దేనికైనా బాగుంటుంది, పట్టు ఉంటుంది అని బాగా తీసుకున్నాను. నాని గారికి కూడా బాగానే ఓటు బాగా తీసుకున్నాడు ఈయన గారిని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పెట్టుకుని టికెట్ ఇచ్చారు, నిలబెట్టుకుంటారు మరి స్వామిదాస్ గారు? నిలబెట్టుకుంటేనే గొప్పగా బాగుంటుంది, లేకపోతే మరి అటు నుంచి ఇటు వచ్చింది కదా, అటు 4 సార్లు చేసినట్టు ఎమ్మెల్యేగా టీడీపీలో చేసినోడు మరి యువతలకు వచ్చి ఇప్పుడు టికెట్ తీసుకుంటే మరి గెలవాలి ఈ పార్టీలు. ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారికి ఇప్పుడు ఏంటంటే స్వామిదాస్ గారిని పెట్టింది టీడీపీ ఓట్లు కూడా పడతాయని అభిమానులు, ఆయన అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేస్తారు. ఓసీపీ వాళ్ళు ఎట్లా పక్కా వేస్తారు జగన్ గారిని చూసి. ఈ స్వామిదాస్ గారు టీడీపీ వాళ్ళని చీల్చిండంటే ఓట్లు కొన్ని బాగానే ఉంటుందని ఇప్పుడు స్వామిదాస్ గారిని పెట్టారు. పడతాయా మరి తెలుగుదేశం పార్టీ ఓట్లు స్వామిదాస్ గారికి? పడతాయి. ఏం అంటే ఇప్పుడు మదిరి రోడ్డు ఉంది, మదిరి రోడ్లో చిన్నగా ఉండవు, ఆయన టీడీపీ ఇంతకుముందు, మరి ఇలా స్వామిదాస్ గారు వచ్చాక ఇటు ఈ పక్కే వచ్చేసారు. ఇప్పుడు బయట కొమ్మిరెడ్డిపల్లి, మునకపుల్ల ఈ ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళు టీడీపీ వాళ్ళే, వాళ్ళు ఇవాళ మరి స్వామిదాస్ గారిని చూసుకుంటున్నారు. రేపేట గెలిస్తే మనకి పనులు అవుతాయి, నీ లోకల్లో మనిషి పాత మనిషి కదా అని చేసుకుంటున్నారు. బాగుంది. స్వామిదాస్ గారు రావడం వల్ల వైసీపీ పార్టీ ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? లేదు, అసలు వీళ్ళకి వ్యతిరేకే లేదు, వాళ్ళకే ఉంది, టీడీపీ వాళ్ళకి. సరే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు మీరు? అంటే ఆయన బాగా చదువుకున్నాడు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. డబ్బులు ఉన్నాయి, బాగానే ఉన్నాయంట, కానీ మరి ఎక్కువ శాతం తెలియని మనిషి కదా. ఇప్పుడు చేపియాలంటే పనులు పోయి దగ్గర పోయి మాట్లాడాలంటే గట్టి మాట్లాడలేం కదా. ఈ లోకల్లో మనుషులు అంటే అది ఇదిగా ఉంటుంది. ఆయన పర్వాలేదు, డబ్బు చల్లవాడు అంట, మంచి ఇదే, కానీ ఏదైనా కొంచెం ఇదిగా ఉంటుందిగా. ఈ నియోజకవర్గంలో ఎవరు ఉంటున్నారు? స్వామిదాస్ ఉంటున్నారా, కొలిక్పూడి శ్రీనివాసరావు ఉంటున్నారా? తిరగడానికి ఇద్దరు బాగానే తిరుగుతున్నారండి. ఇప్పుడు పోటీలు పడి తిరుగుతున్నారు ఇద్దరు, మళ్ళీ ఇద్దరు ఎవరికి వాళ్ళే విరమించుకుంటున్నారు. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? గెలుస్తారు. అంటే మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు వైసీపీలోకి వస్తే గెలుస్తారా? గెలుస్తారండి. ఎందుకని పార్టీ మారినా కూడా ఎందుకని గెలుస్తారంటున్నారు? ఆయనలో ఉన్న దమ్ము ఉంది, మంచి వ్యక్తి. గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా. ఓడిపోయినా అతను టాలెంట్ ఉంది. మరి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉన్నారా లేదా? ఉన్నారు. ఆయన మంచితనం ఎక్కడికి పోదు. మరి ఆయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా చదువుకున్న ఆయన్ని దింపేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. కొలిక్పూడి శ్రీనివాసరావు వాళ్ళకి ఎట్లా ఉన్నాయో కానీ ఇతను వ్యక్తిగతంగా మంచివాడు, నలుగురికి మంచి చేసేవాడు కానీ చెడు చేసేవాడు కాదు. తిరుగుతున్నాడు నియోజకవర్గంలో స్వామిదాస్ గారు. తిరుగుతాడు. ఇప్పుడు మంచినీళ్ళ ట్యాంకర్లు ఏర్పాటు చేశారంట, నిజమేనా? చేశారా? తిరుగుతున్నాయి అవి? తిరుగుతా ఉంది, చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఇవి? మార్నింగ్ టైం వస్తుంది.
ఇక అంతే వస్తుంది. వన్ టైం వస్తుంది. వ్యక్తిగతంగా మంచివాడు, సేవ చేయడానికి బాగా ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారినా కూడా ఈయనకి టికెట్ ఇచ్చారు కదా, మరి ఈయన నిలబెట్టుకోగలరా గెలిచి? గ్యారంటీగా అతను కృషి చేయగలుగుతాడు. మంచి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు మీరు? ఏం తెలుసు మీకు ఆయన గురించి? మనకు అట్లా ఏం ఉండదు, ఇతని గురించే మేము చెప్పగలుగుతాం. అట్లా మన తెలుగుదేశం గురించి ఇంకో దాని గురించి కాదు. అంటే వాళ్ళు పెట్టినట్టు క్యాండిడేట్ గురించి మీకేం తెలుసు అంటున్నా? నాకు తెలవుతుంది ఆయన గురించి, పులిపడి శ్రీనివాసరావు గురించి. నేను చూడలే అసలు ఆ వ్యక్తిని, తెలవదు ఆయన. రాలేదా ఇటు సైడ్ మీ సైడ్? రాలేదు, నేను చూడలే మరి అంతవరకు. అది ఓకే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఆయన నిలబెట్టాయి కదా, 3 పార్టీలు ఒకటే కలిసాయి. మరి ఇక్కడేమో వైసీపీ పార్టీ నుంచి ఈయన ఒక్కడే ఉన్నాడు స్వామిదాసు, ఎట్లా గెలుస్తాడు? ఇతరుల టాలెంట్ ఉంది, చేయగల కృషి ఉంది. ఏ విధంగా చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. అట్లా ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా తప్పించి జగన్మోహన్ రెడ్డి స్వామిదాస్కి ఇచ్చారు. గెలవగలడం మరి ఈయన? గ్యారంటీగా గెలవగలుగుతాం. వైసీపీ పార్టీలో ఏమైనా వర్గాలు ఉన్నాయా? ఏం లేవు, ఏం వర్గాలు ఏం లేవు. మంచిదే, నలుగురు మంచి సేవ చేయదలుచుకున్నారు, చేస్తున్నారు, బాగుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి స్వామిదాస్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా మంచి మృదు స్వభావి, మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, నియోజకవర్గంలో తిరుగులేని మనిషి. సో అందరితో కలుపుకొని పోతాడు, చాలా నిస్వార్థంగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? అతని గురించి మేము ఇప్పుడు దాకా పట్టించుకునేది లేదండి, అసలు అతని గురించి కూడా మాకు తెలియదు. ఎందుకని తెలియదు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి. మొన్నటిదాకా దత్తన్నారు, ఎవరు కొలకపూడి శ్రీనివాసరావు గారు అంటున్నారు. రేపు ఎవరు వస్తారో మాకు తెలియదు. ఎంతమంది అభ్యర్థుల గురించి మేము చెప్పాం, మాకేం తెలియదు అసలు అభ్యర్థుల గురించి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు వచ్చినా మనకు సంబంధం లేదు. స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఏం పనులు చేశారు నియోజకవర్గానికి? అప్పుడు వేరండి, అప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే మాకు తెలియదు. ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఆయన కూడా అమలు చేస్తారు. అంతేగాని ఆయన ప్రత్యేకించి ఏమంటాయి, స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం పథకాలు వచ్చినాయి ఆయన అప్పుడు ఆయన పదవికి ఆయన చేసేవాడు. అంటే గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వైసీపీ పార్టీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు ఆయనతో? అందరూ అన్ని కేటర్లో కలుపుకొనే పోతున్నాడు. చిన్న పెద్ద కార్యకర్తలు, చిన్నపిల్లల్ని, పెద్ద పిల్లల్ని మొత్తాన్ని చిన్న పెద్ద ఏమి ఇది లేకుండా, కులాలు ఇవన్నీ ఏమి లేకుండా కూడా పోతున్నాడు. ప్రాంతీయం మొత్తం చూసుకుంటాను. ఇప్పుడు యాసకాలం వచ్చిందని నీళ్ళ ట్యాంకర్లు పెట్టి నియోజకవర్గంలో తిప్పుతున్నారంట, తిరుగుతున్నాయి అవి? తిరుగుతూనే ఉన్నాయండి, తిరుగుతూనే ఉన్నాయి. మా ట్యాంకర్లు కూడా వెళ్తున్నాయి. మేము కూడా మాకు చూస్తున్నాం అక్కడ, మనం వాటర్ నింపే కదా. ఎప్పుడెప్పుడు ఏ టైంలో వెళ్తున్నాయి? పొద్దున్న నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉన్నాయి. మార్నింగ్ నుంచి తిరుగుతాను, 4ంటికే వస్తున్నారు ట్యాంకర్ డ్రైవర్లు కానీ ఎవరైనా ట్యాంకర్లు కానీ. నీటి సమస్య ఏమి లేకుండా చూసుకుంటున్నారు బాగా. ఎన్ని మండలాలు తిరుగుతున్నాయి అవి? మా తిరువురు మండలం వరకే మాకు తెలుసండి, మనం బయటకు వెళ్ళాం కదా, బయట మండలాలు మనకు తెలియదుగా. తిరువురు మండలం వరకే బాగానే తిరుగుతుంది. 3 పార్టీలు కలిసి ఉన్న అభ్యర్థి అక్కడ ఆ పక్క ఉన్నారు, ఇటు వైసీపీ పార్టీ నుంచి ఈయన ఒక్కడే ఉన్నాడు, ఎట్లా గెలవగలరు? పార్టీలు కలిసి వచ్చినాయండి, స్వామిదాస్ గారిని చేసేదే లేదు. 3 కాదు, ఇంకో 4 వచ్చినా ఏం చేసేదే లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసేది. గతంలో 2 సార్లు ఓడిపోయారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఓడిపోతారండి, ఇప్పుడు అసమర్థమైన ఏదో ఉన్నప్పుడు ఓడిపోక ఏం చేస్తారు? ఇవ్వాలంటే కేడర్ ఉంది కాబట్టి, శుభ్రంగా ఇది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు. కానీ స్వామిదాస్ గారు లేదా ఇంకోళ్ళని వేయరు. నేను ఇస్తారు, ఇంకోళ్ళకి వేస్తారు. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూసేస్తారు. కొలిపూడి శ్రీనివాసరావుకి స్వామిదాస్కి ఏంటి తేడా? అతను మేము ఎప్పుడు టచ్ చేసింది లేదండి, మాకు అసలు గురించి తెలియదండి. ఎందుకంటే మొన్నటిదాకా దత్ గారు అన్నారు, శవాల్ దత్ గారు అన్నారు, ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు అన్నారు, రేపు ఇంకోళ్ళు పేరు చెప్తారు. ఎంతమంది గురించి మేము ఇది చేసుకునే వాళ్ళు అవగాహన చేసుకునే అంత అవసరం లేదు మాకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మరి, కొలిపూడి శ్రీనివాసరావు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొలిపూడి శ్రీనివాసరావు గారు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమందిని అనుకుంటారండి? ఇప్పుడు ఇందా నుంచి చెప్పేది అదే, ఎంతమందిని అనుకుంటారు? మొన్నటిదాకా దత్ అన్నారు, ఇవాళ కొలిపూడి శ్రీనివాసరావు, రేపు ఇంకో మ్యాక్సిమం కూడా ఎవరు ప్రేయర్ ప్రకటిస్తారు. వాళ్ళ గురించి అని వీళ్ళ గురించి అని ఎవరు ఎంతమంది అయినా అవగాహన చేసుకుంటారు. ఉన్న కార్యకర్తలకే ఏం చేయాలి అంటే అర్థం కావట్లేదు. బాగా విద్యావంతుడు, చదువుకున్న ఆయన అని చెప్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, మీరేమంటారు? మరి అభ్యర్థి కరెక్ట్ చదువుకొని ఉండొచ్చు కానీ ఆయన చేసేది ఏముందండి? ఇప్పుడు స్వామిదాస్ గారిని తట్టుకొని ఆయన చేసేది ఏమి లేదు. స్వామిదాస్ గారే ఇక్కడ విన్నింగ్. ప్రచారం నిర్వహిస్తున్నారు, ఆయన ప్రచారం బాగానే చేస్తున్నారు. ఎట్లా ఉంది? ఎవరు కొలిపూడి సింగ్ కానీ స్వామిదాస్ గారికి ఇద్దరికి నియోజకవర్గంలో 2 నాయకులు అయితే మంచి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ప్రతి ఊరు ప్రతి గడప కూడా టచ్ చేస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కొలిపూడి శ్రీనివాసరావు గారికి మాకు అంత అవగాహన లేదండి, ఎందుకంటే అతను వచ్చి కూడా 2 నెల 10 రోజులు అవుతుంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు. ఇక్కడ ఈ ఊరే కదా? ఈ ఊరేనా. ఎట్లా ఉంది ఇక్కడ? వైసీపీ పార్టీకి వచ్చిద్దా లేదా తెలుగుదేశం పార్టీయా? వైసీపీ వచ్చిద్దన్నా. వైసీపీ 2 సార్లు ఇచ్చారు అవకాశం, మళ్ళీ ఇస్తారా? ఇస్తారు. ఏంటంటే వైసీపీ పార్టీ అంత బలంగా ఉంది ఇక్కడ తిరువూరులో? ఎందుకంటే అంతకుముందు క్యాండిడేట్ని మార్చారు. అంతకుముందేమో ఎస్సీలోనే వేరే క్యాండిడేట్లు, ఇక్కడ ఉంది ఎస్సీ ఇప్పుడు ప్రస్తుతానికి, అయితే ఆయనకే ఇస్తారు.
అభ్యర్థిని మార్చినా కూడా గెలిపి కూడా అంతకుముందే అటు ఆపోజిట్లో ఉన్నాయన మళ్ళీ ఇటు వచ్చిండు. అది స్వామిదాస్ గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. మరి గెలవగలరా? గెలుస్తారు. అంటే తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీ పార్టీలో నాయకులు ఆయన వెంట ఉంటున్నారా, కార్యకర్తలు నడుస్తున్నారా? నడుచుకుంటూనే ఉన్నారు ఆయనతో పాటు. స్వామిదాస్ గారు మనస్తత్వం ఎట్లా ఉండిద్ది? కలుపుకుని వెళ్తారా కార్యకర్తలని, నాయకుల్ని? కలుపుకునే ఉంటారు, వస్తారు, మాట్లాడుకుని వెళ్ళిపోతా ఉంటారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు మీరు? మనకి ఇంత బయటగా ఆయన తెలియదన్న, ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగా మనకి. పులికిపూడి శ్రీనివాసరావు టీవీలో చూడలేదా? చూసాం కానీ అక్కడ ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదుగా. అది మనకు తెలియదుగా. బాగా చదువుకున్న ఆయన అని చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎవరు చదువుకున్నా ఏనా చదువుకుండగా. ఈయన వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్ చేశారు, నల్లగొండ స్వామిదాస్ గారు వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్ చేశారు. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని కొత్త ఆయన తీసుకొచ్చారు అనుకుంటున్నారు ఇక్కడికి? ఎక్కడికి? ఈ నియోజకవర్గానికి. ఇక్కడ నిలబడి లేక తీసుకొచ్చారు. అది లేదా ఇక్కడ క్యాటర్ లేదా? తెలుగుదేశం క్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్లు అయ్యారు కాబట్టి ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చారు. అది స్వామిదాస్ గారు ఏమైనా పనులు చేస్తున్నారు నియోజకవర్గానికి? ఏమైనా చేశారు గతం? వేరే వాళ్ళు ఉన్నారు కన్నా, ఇప్పుడు కొత్తగా వచ్చారుగా. అంతకుముందేమో క్యాటర్ వేరు, అప్పుడు అంతకుముందేమో కుక్కిలిగట్ట రక్షణ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు ఈయన వేసవికాలం ట్యాంకర్లు పెట్టి నీళ్ళన్నీ కూడా అందిస్తున్నారని చెప్తున్నారు స్వామిదాస్ గారు. తిరుగుతున్నాయి ఇక్కడ ట్యాంకర్లు? తిరుగుతూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరికి పని చేస్తూనే ఉన్నాయి. నీటికి పని చేస్తూనే ఉన్నాయి, నీళ్ళు పోసుకోవడానికి పని చేస్తూనే ఉన్నాయి, అన్నిటికీ పని చేస్తున్నాయి. ఏ టైంలో తిరుగుతున్నాయి? మనకు నీళ్ళు రానప్పుడు నీళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఇంటింటికి పోతున్నారు. అది వస్తున్నాయి, ఊరికే వస్తూనే ఉన్నాయి ఊరికి. మరి ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఆ కలుపుబడి శ్రీనివాసరావు ఎందుకు వద్దనుకుంటున్నావు? స్వామిదాస్ ఎందుకు కావాలనుకుంటున్నావు? మాకు మంచి జరిగింది కాబట్టి మేము ఆయనకి వేసుకుందాం అనుకుంటున్నాం. అది వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు, ఆయన గురించి ఏమంటాను? బంపర్ మెజార్టీతో గెలుస్తారండి ఇక్కడ తిరువూరు. ఒక 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఓడిపోయి ఆయనకి క్యాండిడేట్ టికెట్ ఇచ్చారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి లేదన్న, వాళ్ళు ఎన్నో అంటారు తెలుగుదేశం వాళ్ళు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటారు, ఎన్నో అంటుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, 175 సీట్లలో గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు, మరి ఆయన గెలవగలరా స్వామిదాస్ గారు? నాకు గెలుస్తారన్నా, మేము గెలిపించుకుంటాంగా. మేము ఉందా అందుకే కదా, మేము గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చదువుకున్న విద్యావంతుడిని అభ్యర్థిగా పెట్టామంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీరు స్వామిదాస్ గారి గురించి ఏమంటారు? స్వామిదాస్ గారు కూడా చదువుకున్న వాళ్ళే కదా, స్వామిదాస్ గారు చదువుకోలేదా? ఆల్రెడీ ఉద్యోగానికి రాజీనామా చేసి రేపు గెలిస్తే 3వ సారి. గతంలో ఎమ్మెల్యేగా అయినప్పుడు ఏం పనులు చేశారు? చాలా పనులు చేశారన్నా. ఈసారి ఎట్లా ఉంది మరి? కొలికిపూడి శ్రీనివాసరావు అంటారా, స్వామిదాస్ అన్నట్లుగా ఉందా? అంటే తెలుగుదేశం పార్టీని చూసి వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే డిక్లేర్ తిరువూరు నియోజకవర్గంలో డిక్లేర్ స్వామిదాస్ గారు గెలిచేయండి అంతేగా. మేము అభ్యర్థిని చూడడం మనిషి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు చూసి ఓటేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గెలవడం ఆయనకే నమ్మకం లేదు. కుప్పంలో అక్కడ భర్త గారు గెలుస్తున్నారు, దీని మీద ఉంది ఛాలెంజ్ చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు డిపాజిట్లు లేకుండా 4-5 పార్టీలు పొత్తు పెట్టుకుంటూ సింగల్గా వస్తుండే జనం. నాకు పని చేస్తే నేను మీకు న్యాయం చేస్తే నాకు ఓటేమని అడుగుతాను మా నాయకుడు. ఏంటి తేడా ఏంటి కొలికిపూడి శ్రీనివాసరావుకి స్వామిదాస్కి తేడా ఏంటి? కొలికిపూడి శ్రీనివాసరావు పేటిస్ట్ ఆయన, ఏది డబ్బుల కోసం పనిచేసే నాయకుడు ఆయన. ఉద్యోగం ఇప్పిస్తాను, నీకు 50,000 నాకు 50,000 అని ఉద్యోగం కోసం అడుక్కొని డబ్బులు పోగు చేసుకొని ఓట్లేని వాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం గెలుతున్నారు సార్? ఓటు ఆయన అసలు ఆయన ఓటు ఆయనకే లేదు ఈ నియోజకవర్గంలో. ఆయన ఏం గెలుతున్నారు? స్వామిదాస్ గారు సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత ఊరు, సొంత మండలం. స్వామిదాస్ గారు పుట్టిన గడ్డి నియోజకవర్గం గడ్డ. బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు నల్లగట్ల స్వామిదాస్ గారు. సరే, స్వామిదాస్ గారిని వైసీపీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నిలబెట్టుకోగలరా ఆయన? కన్ఫామ్గా నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది. పోయినసారి పార్టీ లెక్క చూడలేదండి, ఏ పార్టీకి వచ్చినా పనిచేసారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి విధేయతగా ఉండే క్యాండిడేట్నే ఎంచుకుంటగా. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే దాసు, మాట తప్పడం మడం తిప్పడం. నల్లగట్ల స్వామిదాస్ గారు బంపర్ మెజార్టీ గెలుస్తున్నారు తిరువూరు గడ్డ మీద. జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇచ్చేది ఫస్ట్ డిక్లేర్ అయిన సీటు తిరువూరు గడ్డ. గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా, ఈ 2 టైంలు కూడా జనాల్లో ఉన్నారా లేదా ఆయన?
టీడీపీలో ఎల్లకాలం టీడీపీలో ఉండమంటే ఆయన ఓడిపోయింది. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిండు, నిరుపేదల కార్యకర్తలను నమ్మటేసుకొని తిరిగాడు. అభయ నష్టాలు ఇచ్చే క్యాండిడేట్ స్వామిదాస్ గారు. ఎప్పుడైనా జనంలోనే తిరిగిండు, జనం కోసమే పనిచేసిండు, జనంతోనే ఉండు, జనం కోసమే పనిచేస్తాడు. స్వార్థం లేని వ్యక్తి స్వామిదాస్ గారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఓడిపోయిన స్వామిదాస్ గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. కారణం ఏ శాతం 100% మీరు చెబుతున్నారని గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతుందంటే స్వామిదాస్ గారు చిన్నని కాదు పెద్దని కాదు మాట ఇస్తే ఎటువంటి దానికని కట్టుబడి ఉంటాడు. మా తిరువూరు కాన్ఫరెన్స్లో స్వామిదాస్ గారు మునుపు లాలు గారికి టికెట్ ఇచ్చే వాళ్ళు చాలా తప్పు చేసుకున్నారు. ఇప్పుడు స్వామిదాస్ గారు మునిపే స్వామిదాస్ గారు గెలవాలి లెక్క ప్రకారం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల అయితే దేనివల్ల అయితే ఎంపీ గారు చేసే ఇదైతే పార్టీలోకి వచ్చే వాళ్ళు ఇద్దరు అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే కన్ఫామ్గా గెలుస్తారని మేము 100% గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాం. వైసీపీలోకి వచ్చినాక నియోజకవర్గంలో తిరుగుతున్నారా ఈయన స్వామిదాస్ గారు? కన్ఫామ్ గడప గడపకి వావిలాల, పెద్దవారం, రాజుగూడెం, మల్యాల, కొత్తూరు, సౌటపల్లి, టేగులపల్లి మొత్తం మా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగారు. వేరే పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చారు ఈయన. వచ్చి మేము కార్యకర్తలు మేము మొత్తం పోయి కలుసుకొని పార్టీ విధేయత కట్టుబడి మీరు కొత్తగా అనేది మీరు బాధపడద్దు, మేము ఉన్నాం కార్యకర్తలం, మిమ్మల్ని గెలిపిస్తాం, మాది హామీ అని మేము ప్రోత్సహించాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపారు. అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారికి నన్ను అడిగితే నేను ఒక రైతుని. కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడే విధానం పద్ధతి కాదు. అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారు మనిషి అసలు ఒక తిరువూరు నియోజకవర్గాన్ని ఒక డిబేట్లో తీసుకుపోయి దాన్ని ఏదో పెద్ద రచ్చ చేసి చూపించాలని చూస్తున్నారు. కానీ అదే ఆయనకు తప్పున్నారు. అసలు అతని గురించి మాట్లాడితే వేస్ట్, అది వేస్ట్ అండి. ఎందుకనంటే సమాజంలో అందరూ మనుషులు, మీరు మనిషే, నేను మనిషే. మీరు ఎంతవరకు పద్ధతిగా స్వామ్యంగా ఉంటే మీకు కొంతవరకైనా పడగలుగుతాయి, లేదా నియోజకవర్గంలో చాలా తేడాలు వస్తాయి. వాళ్ళు మొత్తంగా 3 పార్టీలు కలిసి అభ్యర్థిని నిలబెట్టారు. 3 పార్టీలు కాదు, 300 పార్టీలు వచ్చినా 30 పార్టీలు వచ్చినా స్వామిదాస్ గారు 15,000 నుంచి 20,000 మెజార్టీ గెలుతారు. నేను చెప్పగలుగుతా గుండె మీద చేసుకొని. అది ఛాలెంజ్. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి కొలికపూడి శ్రీనివాసరావుని అభ్యర్థిగా పెట్టి గెలిపించమని అడుగుతున్నారుగా. మాకు ఎప్పటి నుంచో అది మాది వైఎస్ఆర్సీపీ అమ్మ, అది ఉన్నది చెప్తాను కదా. అసలుకైతే మేము జనసేనలో కూడా పోవాలి, కాపులైనా పోవాలా. ఎందుకంటే వాడు చికా చేసిండు, పవన్ కళ్యాణ్ చికా చేసి దాంట్లో చేరిండు, మళ్ళీ టీడీపీలో చేరిండు. దానివల్ల తప్పు పోవాలా. మేము వైఎస్ఆర్సీపీ, అది ఓకే. స్వామిదాస్ గ్యారంటీ గెలుతురు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది చెప్పేది? ఈ నియోజకవర్గం కూటమి ఎలా ఉంది? కూటమి మాకు అది మహాకూటమి అంటే ఏం తెలుసు నీకు? రాజశేఖర్ టైంలో ఫస్ట్ టైంలో ఒకప్పుడు పెట్టారు మహాకూటమి, అదే టైపు ఇప్పుడు కూడా మళ్ళీ జగన్ గెలుతురు సీఎం. ఇప్పుడు అలా కూటమితో వచ్చి స్వామిదాస్ని ఓడిస్తామని చెప్తున్నారు కదా వీళ్ళు. ఏముండదమ్మా, మళ్ళీ స్వామిదాస్ ఆల్రెడీ టీడీపీ ఎదురుకి అయినా కానీ ఇతర స్వామిదాస్ గెలుతురు, మళ్ళీ సీఎం జగన్. ఇప్పుడు గతంలో ఓడిపోయారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఉంది. ఎందుకంటే దీంట్లో రాబట్టి స్వామిదాస్కి ఛాన్స్ ఉంది గెలవడానికి. ఇది వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది కదా, దానివల్ల గెలుపు ఛాన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీలో పార్టీ అభ్యర్థి ఎవరినో ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అంటున్నారండి. అవును, ఆయన ఎవరు తెలియదుగా మాకు. తెలుసా మాకు? ఆ క్యాండిడేట్ లేదు. ఇదివరకు డాక్టర్ సేవలదత్త ఉన్నారు కదా, డాక్టర్ గారు, ఆయన ఉంటే అది వేరుండేది లోకల్గా. ఆయన తీసేసి అమ్మని నిమిషంలో మార్చిపారుకి మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన త్వరగా ఎవరు చూడండి కూడా చూడాల. తిరగట్లేదా ఇక్కడ కొలికపూడి? తెలుసా అంటున్నా, మాది ఇక్కడే కమ్మడమే. ఎవరు చూశారు? నేనే చూడాలి, నాయకుడు నేనే చూడాల అంటే ఇక ప్రజలు ఏం చూస్తారు? అవునే కదా. ఆయన ఎవరు తెలియదు. స్వామిదాస్ అంటే లోకల్గా అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ ఒకసారి 3 సార్లు ఓడిపోయినా కానీ ఇప్పుడు దాంట్లోకి వచ్చింది కాబట్టి కొంచెం ఆయనకి, లేకపోతే అదే టీడీపీ ఉంటే గెలవడం. అది వైఎస్ఆర్సీపీలో కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది. స్వామిదాస్ టీడీపీలో ఉంటే గెలవరు. అది వైఎస్ఆర్సీపీలో ఉంటే గెలిచే ఛాన్స్ ఉంది, గెలుతురు గ్యారంటీ పక్క సీఎం జగన్. ఇప్పుడు స్వామిదాస్ గారు ఊరికి మంచినీళ్ళ ట్యాంకర్లు పంపిస్తున్నారంట, తిరుగుతున్నాయి అవి? తిరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? పొద్దుపూట సాయంత్రం 4 గంటల వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు మంచినీటికి అయితే? ఏం లేదు. గెలుస్తారా స్వామిదాస్ గారు? గెలుస్తారనే ఉంది. స్వామిదాస్ గారు వస్తారనే ఉంది. నాకంతే. స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు ఇక్కడ? లేదు, అస్సలు లేదు. ఎందుకని లేదు తెలుగుదేశానికి? ఎందుకని లేదంటే ఆయన ప్రవర్తన బాగలేదని అంటున్నారు. ఎవరి ప్రవర్తన? చంద్రబాబు నాయుడు ప్రవర్తన బాగలేదు అంటున్నారు. చంద్రబాబు అది అందువల్ల. వైసీపీ పార్టీలోకి వచ్చినాక స్వామిదాస్ గారికి వైసీపీ పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారా? సహకరిస్తున్నాం.
అంటే ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా, గొడవలు ఏమైనా ఉన్నాయా పార్టీలో? పార్టీలో గొడవలు లేవు బాగా. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొత్త అభ్యర్థి బరిలో దిగారు కదా ఆయన. ఆయన నాకెవరు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు ఇంతవరకు. పార్టీని చూసి ఏమన్నా ఓట్లు వేసే అవకాశం ఉందా ఈ నియోజకవర్గంలో? వేస్తారు పార్టీ నాకు తెలుగుదేశం పార్టీకి వేయరు, వైఎస్ఆర్కే వేస్తారు. వైసీపీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా, ఏంటి ఎట్లా ఉంది? ఆయన గెలుస్తారనుకుంటున్నారు ఈసారి ఎమ్మెల్యేగా? మ్యాక్సిమం 99% వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. వైసీపీకి 99% వరకు. ఎందుకంటే కొంచెం ఉన్నాయి కదా ఆయన చేసినవి, కొన్ని ఉన్నాయి కదా, ఈనాడు నేడని, అది అమ్మ ఒడని, అది మెయిన్ స్టూడెంట్స్కి ఉంది కదా ఎక్కువ. తెలుగుదేశం పార్టీకి లేదా ఇక్కడ తిరువూరులో? తిరువూరులో ఎక్కడ తెలుగుదేశం ప్రజెంట్ అయితే లేదు. కొలకలపూడి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు, ఆయన బీజేపీ వాళ్ళని చెప్పుతో తీసుకొని కొట్టిండు, వాళ్ళిద్దరు అలయన్స్ పెట్టుకున్నారు. ఎట్లా మరి అది? కలిసి పని చేస్తున్నారని చెప్తున్నారు కదా కొట్టుకున్న వాళ్ళే. ఇంకా అదంతా ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించకూడదు కదా. మనం ఒక్కోటి వేస్తాం, మిగతా వాళ్ళందరూ వేయాలి కదా. అది ఎట్లా ఉంది, ఏ పార్టీ వైపు ఉంది తిరువూరు నియోజకవర్గంలో? ఎవరికి అవకాశం ఉంది ఎక్కువ? మ్యాక్సిమం ఎవరు పోటీ చేసినా వైసీపీకే ఉంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తారు, ఇక్కడ ఎవడని నిలబడడానికి చూస్తారు, చూడరు ఎవరు. స్వామిదాస్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉంది. అవునండి, ఉంది. ఎందుకని ఆయనకి అవకాశం ఉంది అంటున్నారు? అంతకుముందు టీడీపీ చేశాడు, ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ అయ్యాడు. కాకపోతే తనకి తెలుసు ఎలా అనేది, ఎలా రూల్ చేయాలి అనేది, ఎలా మాట్లాడాలి అనేది, గ్రామంలో అలా ప్రజల సమస్యల గురించి తెలుసు కాబట్టి మేబీ రావచ్చు. పార్టీ మారిన ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. పార్టీ మారిన మన జగన్ గారి గురించి మేబీ ఇటు రావచ్చు, మేబీ అది అంతే. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఎట్లా ఉంది ఈ నియోజకవర్గం? తెలియదండి నాకు, మేము బయటపడించుకో. అంటే కొత్త అభ్యర్థి వచ్చారు కదా అందుకే తెలియదండి, దాని గురించి మాకు అంత తెలియదు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు స్వామిదాస్ గారు ఎలా పనిచేశారు? పర్లేదు, బాగానే చేశాడండి, బాగా చేశాడు. అంటే కొంచెం ఫేవర్గా ఉన్నాడు, బాగానే వర్క్ చేసేవాడు అంతే. స్వామిదాస్ గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఏంటి ఆయన అభ్యర్థిత్వం గురించి ఏంటి? మంచి వ్యక్తి అయినా కాదా, గెలిచే వ్యక్తి అయినా? 100% ఆయనే నన్ను గెలిచేది ఈసారి. 100% గెలుస్తారా? అంటే పక్కా లోకల్గా స్వామిదాస్ గారిని ఇంకా ఆయనే కన్ఫర్మ్ ఎమ్మెల్యే. ఆల్రెడీ గెలిచిండు, ఇంకా గెలిచేది ఏం లేదు, ఆల్రెడీ గెలిచిండు తిరువురు నియోజకవర్గంలో. ఇప్పుడు గతంలో గెలిచినప్పుడు ఎలా పనిచేశాడు, వర్క్ ఎలా చేశాడు నియోజకవర్గానికి? ఎవరు? స్వామిదాస్ గారు బాగానే చేశారు, గతంలో కూడా పనులు మంచి పనులే చేశారు ఆయన కూడా. ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వచ్చారు కదా, ఏమన్నా వ్యతిరేకత ఉందా? లేదు, గతంలో దాని మీద ఇంకా మెరుగుపడింది ఇప్పుడు స్వామిదాస్ గారికి సర్వే మెరుగుపడింది 100%. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రత్యర్థి నిలబెట్టారు కదా, వాళ్ళిద్దరికి పోలిక చేస్తే ఎలా ఉండేది? స్వామిదాస్కి, కొలికిపూడి శ్రీనివాసరావుకి. పోలిక అంటే వ్యక్తిపరంగా అయితే స్వామిదాస్ గారు లోకల్ మాలో కలిసి వెళ్తుంటారు. కొలగపూడి చేయని వచ్చి 2 నెలలు కాల రాజశేఖర గారి బొమ్మలో విగ్రహాలు తీసేస్తున్నాను అంటున్నాను. మరి అంత రౌడీ రాజకీయం పనిచేయదు. ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఆ రాజకీయం పనిచేయదు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు తీసేస్తా అంటున్నారా? 100% వచ్చిన వారానికి ఆయన ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ ఉంటుంది. ఎందుకని అలా అంటున్నాడు దూకుడుగా? ఆ మాట ఆయన అడగాలి మీరు వెళ్ళి. వైసీపీ పార్టీ మీద ఏమైనా కోపం ఆయనకి? వైసీపీ పార్టీ అనే మాట మీరు కొలగపూడి శ్రీనివాసరావు గారిని అడగాలన్న. సరే, విద్యావంతుడిని తీసుకొచ్చామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బాగా చదువుకున్న వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు అని చెప్తున్నారు వాళ్ళు. స్వామిదాస్ గారు కూడా ఆయన కన్నా మించిన విద్యావేత్త. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని స్వామిదాస్ గారు సీట్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నిలబెట్టుకోగలరా ఈయన? 100% అది మేము కోరుకునేది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మాకు లోకల్ ఇప్పుడు వరకు లేరు. ఇప్పుడు లోకల్ అభివృద్ధి ఉంది కాబట్టి మేము కోరుకుందా మాకు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అదొక మంచి పని చేశారు మాకు తిరుపతి సీట్ ఇచ్చినందుకు మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ పోటీ అంటారు ఇక్కడ. లోకల్ మాకు కావాల్సింది లోకల్ అన్న. ఇది గత చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మేము కోరుకున్న అభ్యర్థి ఇప్పుడు దొరకడం మాకు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తెలుగుదేశంలో మరి పరిస్థితి ఎలా ఉంది? కొత్త వ్యక్తి వచ్చాడు కదా, వాళ్ళేమని ఫీల్ అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? అది మనకి తెలియదు అన్న. వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇలా రౌడీ రాజకీయం చేసేటట్టు ఉన్నాడు. తిరువూరు అంటేనే ఒక డిసిప్లిన్. అలాంటి కాన్స్టిట్యున్సీలో విభేదాలు తావు లేకుండా చేస్తున్నాను. అయితే స్వామిదాస్ గారే కావాలంటారు? 100%. స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారైనా? గెలవచ్చు. ఎందుకంటే ఆ వైబ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఆ వైసీపీ తరపున పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా అలాగే ఉన్నాయి నా అభిప్రాయం.
వైసీపీ పార్టీ అయితే గెలవడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటావు కొలిక్పూడి శ్రీనివాసరావు? ఆయన కొంచెం నోటి దురుసు ఎక్కువ అని చెప్పేసి విన్నాను 2-3 రోజుల క్రితం వరకు. అంతే. అది రాజకీయంలో అది కరెక్ట్ కాదు. స్వామిదాస్కి కొలిక్పూడికి మధ్య తేడా కనబడుతుందా? స్వామిదాస్ గారు కొంచెం తగ్గి ఉంటారు అని నా అభిప్రాయం. ఓకే, వైసీపీ పార్టీ నుంచి 2 సార్లు కూడా ఈ నియోజకవర్గమే గెలిచింది కదా, ఈసారి కూడా మళ్ళీ గెలిచిద్దా స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా? వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. ఈ నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం ఏదైతే ఉందో వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ గెలిచింది? పార్టీ అభ్యర్థి ఎవరు అనేది కాదు, ప్రజల్లో వైఎస్ఆర్సీపీ తరఫున కొంచెం ఆ వైబ్స్ అనేవి ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయి అంతే. దానివల్ల నేను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడే మీది ఈ ఊరే కదా? స్వామిదాస్ గారు ట్యాంకర్లు పెట్టారంట కదా మంచినీటి సౌకర్యం కోసం, తిరుగుతున్నాయా? ఒకటి రెండు చూశాను. అటు మా పల్లెటూరు వైపు వెళ్ళేటప్పుడు కూడా చూశాను ఒకటి రెండు. ఇక్కడ తిరువురులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా లేరని చెప్పాలి. ఎందుకని అంటే లాస్ట్ మినిట్లో అటు నుంచి ఇటు నుంచి అటు చంపారు కదా. ఎవరి పేరేంటి? కొలిక్పూడి శ్రీనివాసరావు గారు. ఆయన అంత ఎఫిషియెంట్ పర్సన్ కాదేమో అని నా అభిప్రాయం. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేగా, గెలుస్తారా ఆయన? గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఓడిపోయాడు. గతంలో ఎందుకంటే ఆయన పెట్టిన పథకాల వల్ల ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా అప్పులాగా, ప్రతి ఒక్కరికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక కొడులాగా అన్ని వాళ్ళకి అనుకూలంగా ఈ 2 సంవత్సరాల కరోనాలో అన్నీ అందినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎట్లా గెలుస్తాడు అంటున్నారు. గతంలో కూడా చాలా పథకాలు పెట్టారు వాళ్ళు, అసలు ఏం చేయలేదండి, ఏం చేయరు కూడా వాళ్ళు, అన్ని అబద్ధాలే. బీసీ ఎస్టీ మైనార్టీ మొత్తం వీడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు 3 పార్టీలు లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గెలిచి కూర్చున్నాడు. స్వామిదాస్ గారు గతంలో ఓడిపోయారు, ఈసారి మళ్ళీ ఓడిపోతారు అంటున్నారు. వాళ్ళు గెలిచాడండి, గెలిచి కూర్చున్నాడు, గ్యారంటీ గెలిచాడు అంతే. ఎందుకంటే మహా నమ్మకం ఉంది. ఎందుకంటే పథకాలు ఉన్నాయి కదా, ఆడవాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఇస్త్రీ బండి వాళ్ళు కానీ, వగేరా చాలా మొత్తం చేసి ఉన్నారు. ఆయన చేయకపోతే ఆయన కర్మ చేయగలిగింది ఓడిపోతే, కానీ గ్యారంటీగా మా సర్వే మా లెక్క ప్రకారం గెలిచిండు అంతే. తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త అభ్యర్థి వచ్చాడు కదా రాజశేఖర రెడ్డి బొమ్మలో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి బొమ్మలో మెడకాలు తీసేయటం, తలకాలు తీసేయటం, మొత్తం పడేయటం అని అంటున్నాడండి. అది కొద్దిగా రెవల్యూషన్ వచ్చింది. ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఆయన్ని చికాకు చేసేటట్టుకున్నారు. ఆయన ఆపారు. ఆయన చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళింది, మారుద్దామని దోహన పెడదామని చూశారు. ఆయన కూడా టికెట్ లేదన్నారు. అది కూడా ఏంటంటే మాదిగ మహానాడు వాళ్ళు కూడా ధర్నా చేద్దాం, ఆయన ఇంటినే ముట్టడిద్దామని వాళ్ళు మామూలుగా దాంట్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఆయన టికెట్ ఇగిపోతే. ఎందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోలేకపోతుంటే వాళ్ళు చెప్పిన వాగ్దానం చేయరాళ్ళు, వాళ్ళ వల్ల అవ్వదో చేయరు, మోసమే. రాధాకృష్ణవుడు, రామోజీరావుడు, వగేరావాడు, టీవీ పైడు మొత్తం వాళ్ళు మొత్తం వాళ్ళకి పెత్తమే తప్ప పేదవాళ్ళని పట్టించుకోడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలో నుంచి స్వామిదాస్ గారు వైసీపీలోకి వచ్చారు కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా? ఎవరు ఆయన లేదు వ్యతిరేకత. మామూలుగా ఎంపీ నాన్నగారు ఉన్నారా, ఆ నాన్నగారి వరకు ఇంకా వైసీపీ టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారు తప్ప వైసీపీ వాళ్ళు టీడీపీలో బొట్టల. అది టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీలోకి వచ్చేస్తున్నారా? అవును. అందుమూలంగా నాకు నాన్నగారు అంటే వైసీపీ వాళ్ళకి ఇష్టమే, టీడీపీ వాళ్ళు కూడా కొంతమందికి ఇష్టమే. ఎట్లా ఉంటాడు వ్యక్తిత్వంగా, మనిషి ఎలా ఉంటాడు స్వామిదాస్ గారు వ్యక్తిత్వం? ఏమైందంటే ఆయన పర్సనలిస్ట్ పక్కన పెట్టడానికి పార్టీ ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందిందా లేదా, అది ప్రతి ఒక్క కుటుంబానికి డబ్బు ఇచ్చాడా లేదా, ప్రతి కుటుంబానికి ఈ లాక్డౌన్లో కానీ 2 సంవత్సరాల లాక్డౌన్లో కానీ ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందింది. అది తిన్నాడు కన్నా తెల్లడు ఎప్పుడు లేడు. మా అబ్బాయి 1 రూపాయలు చేస్తున్నాడండి, 5 సంవత్సరాల మరి చేస్తున్నాడు. మేము ఇంట్లో నుంచి బయట లేని పరిస్థితుల్లో ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి మా కొడుకు ద్వారా నేను మమ్మల్ని బతికించాను. ఫ్యామిలీ ఎంతమంది మనకి ఇంకేం చెప్పాలి. అది నాయుడు గారి గవర్నమెంట్లో మాకేం జరగల, మాకు న్యాయం జరగల, ఏం జరగల. ఈయనే ఎందుకు కావాలి? స్వామిదాస్ గారు కావాలండి అంతే. ఎందుకంటే ఆయన ఎత్తుకెతగా మంచోడు అండి, చాలా మంచోడు. స్వామిదాస్ గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? అసలు నెంబర్ 1 గెలుస్తారండి. స్వామిదాస్ గారు అసలుకే ఆలోచించకుండా నెంబర్ 1 గెలుస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీలో ఓడిపోయాడు, ఈసారి ఎలా గెలుస్తాడు ఈయన అని అంటున్నారు. ఎలా గెలుస్తారన్నారు? జగన్కి అన్నీ తెలుసండి. మా జగన్ అన్న పెట్టాడంటే కన్ఫామ్ గెలుస్తాడు. టీడీపీలో ఉన్నప్పుడు స్వామిదాస్ని చంద్రబాబు కానీ వీళ్ళు కానీ ఏమీ అసలుగే సపోర్ట్ కానీ అంత ఏమీ ఇవ్వలేదు. ఈసారి జగన్ అన్న సపోర్ట్ బాగుంది. జనాలు కూడా మాకు రావటం కూడా ప్లస్ అయింది. స్వామిదాస్ మా ఎస్సీకి కూడా చాలా ప్లస్, మంచోడు, బాగా చేస్తాడు.
సిట్టింగ్ ఎమ్మెల్యేనే మార్చేశారు కదా, ఇది ఏమన్నా వ్యతిరేకత? ఏమన్నారు ఏమి లేదు. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎస్సీ క్యాండిడేట్ దింపారు కదా కొత్త వాళ్ళని. దింపినా కానీ సోమదాస్కి ఈ మండలానికే కొంచెం పొలుగుపడి కానీ మాట కానీ కొంచెం ఉన్నోడు తెలిసినోడు రాజకీయ నాయకుల్లో ఇంకా ఇంకా ఆయన లక్షణీది కంటే ఇంకా సోమదాస్ ఇంకా ఎక్కువ వస్తాయి ఈసారి. ఎన్ని మండలాల్లో పట్టు ఉంది ఆయనకి? గంపలు కూడా ఎక్కువ అండి. మన తిరుగురు మండలం అయితే ఎక్కువ. తిరుగురు మండలం బాగా. ఇసనపేట కూడా ఈసారి కూడా మొత్తం సోమదాసే అంటున్నారు. వచ్చినది కూడా ప్లస్ అయింది మాకు సోమదాస్. అటు కూడా ఎస్సీ ఉంచున్నాడు కదా, ఎస్సీ ఓట్లు చీలే అవకాశం ఉంది కదా? లేదు, చనిపోయిన గురించి ఎందుకంటే చనిపోయిన గురించి ఉన్నోళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళకి అది మైనస్ అవుతుంది తెలియట్లేదు ఆయనకి. మరి మైండ్ దిమాగ్ అయిందో మరి ఏమైందో ఆయనకి అర్థం అట్లా. ఏమంటున్నారు చనిపోయిన వాళ్ళ గురించి? ఏమంటున్నాడు ఆయన? రాజశేఖర రెడ్డి అదే చెప్తున్నాడు కదా, ఎగ్రాలు వాడు కొట్టడం మంచోడు కాదంట అవి చెబుతున్నాడు. అసలు చనిపోయిన గురించి ఎందుకు, బతికాన గురించి మాట్లాడాలి. ప్రచారం ఎవరు బాగా ముందుకు వెళ్తున్నారు, స్వామిదాస కొలిక్పూడా? సోమదాస్దే బాగా వెళ్తున్నాడు. సోమదాస్కి అసలు ప్రతి ఇంటికి పేద ఇంటికి వెళ్తున్నాడు. ఏమన్నా జరిగినా కానీ అలా వెళ్ళి సహాయం చేస్తున్నాడు, కొంచెం ఆదుకుంటున్నాడు. ఎమ్మెల్యే ఏమన్నా ముందే ఇప్పుడే కొంచెం మంచి పాటలుగా మంచిగా వెళ్ళి మందరి ఇటు అవి చేస్తున్నాడండి. మరి ఈయన కొలిక్పూడి అయితే ఆయన ఏమి తిట్టడం తప్ప ఏం తెలియట్లే ఆయనకి. అది రౌడీజం. తిరువురు నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిచిద్ది అంటున్నావు? తిరుగు మనకి ఇప్పుడు మాత్రం ఏం తెలవట్లేదు. ఏది గెలిచితే. స్వామిదాస్ గురించి ఏమంటావు? స్వామిదాస వస్తే రావచ్చు. ఎందుకని రావచ్చు? ఇదివరకు మంచి పనులు చేసిండు కాబట్టి రావచ్చు అని. చేశాడా? ఎప్పుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాడా? రావచ్చు అని అనుకుంటున్నాం. సరే, ఇక్కడ నియోజకవర్గంలో ఎవరిది పెచ్చు పార్టీ? వైసీపీదా తెలుగుదేశం పార్టీ వల్ల? ఈసారి చెప్పలేమన్నా ఏది వచ్చేది అనేది కూడా చెప్పలేదు. అది మంచి పోటీగా ఉంటుంది. తిరువురు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎట్లా ఉండేది? గెలుస్తారైనా? అంటే వైసీపీ పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ గెలుస్తారండి, కంపల్సరీ. ఎందుకంటేనన్నా పేదవాళ్ళకి చాలామందికి న్యాయం జరిగిందన్న వైసీపీ పార్టీ. ఇప్పుడు జగన్ అన్న చాలా చేశారు, చాలా మాకు పేదవాళ్ళకి అనేది చాలా దక్కినాయి అన్న. ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా ఉండవాళ్ళకి మరి మనం అది చెప్పలేం, కానీ మాకు పేదవాళ్ళకి మట్టికి ఆయన మాకు అన్నీ మంచి చేశారన్న, చాలా మంచి చేశారు. మళ్ళీ కంపల్సరీ వాళ్ళే వస్తారు. అది ఈయన పార్టీ మారారని ఏమైనా వ్యతిరేకత ఉందా? లేదండి. ఆయన ఎటైనా సరే ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఎటు నిలబడినా కానీ కంపల్సరీ వస్తారు. అయితే టీడీపీ పార్టీ నిలబడితే వచ్చేవాళ్ళు కాదు, కానీ వైసీపీ పార్టీ తరపున నిలబడ్డారు కాబట్టి కంపల్సరీ వస్తారు. అంటే 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీలు ఓడిపోయారంటూ కూడా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఓడిపోయారు, వైసీపీ పార్టీలు ఇప్పుడు ఈసారి నిలబడ్డారు, పక్కకు వస్తారన్న. వ్యతిరేకం ఏం లేదు ఆయనకి వ్యతిరేకం ఎవరు మాట్లాడుకునే వాళ్ళు. మేము 360 రోజులు ఏడే ఉంటాం, వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. ఎవరు నోటేమిటో ఆ మాట కూడా ఇలా. తిరువురు నియోజకవర్గంలో వైసీపీకే టీడీపీకి అవకాశం ఇచ్చారు? వైసీపీగా ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు మార్చారు కదా, వైసీపీ మార్చారు కాబట్టి వైసీపీకి ఉంటుంది. మార్చారు కాబట్టి వైసీపీ. ప్లాన్ లోకల్ కదా, మరి ఇక్కడ సౌందేశ్ లోకల్గా మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు కదా, పనిచేసిన ఏమన్నా ఉన్నాయి పనులు? ఎవరు మాజీ ఎమ్మెల్యే? స్వామిదాస్ గారు. స్వామిదాస్ టీడీపీలో ఉన్నప్పుడు పనిచేశాడు. స్వామిదాస్ ఏ పార్టీలో ఉన్నాయి? వైసీపీలో కదా, స్వామిదాస్ ఉంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఇక్కడ టీడీపీకి మైనస్ ఏంటంటే నాన్ లోకల్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే లోకల్లో ఉన్న లీడర్స్ ఉంటారు కదా, క్యాడర్, వాళ్ళ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే టీడీపీ సపోర్ట్గా స్వామిదాస్ గారు ఉన్నప్పుడు టీడీపీలో నాన్ లోకల్స్ తీసుకొచ్చి పెట్టినా ఎంత కొంత సపోర్ట్ ఉండేది. నాన్ లోకల్లో ఇప్పుడు స్వామిదాస్ వచ్చేసరికి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. మరి మాజీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ రక్షణనిధి గారు ఉండరు. రక్షణనిధి గారు ఇటు ఉండరు. రక్షణనిధి గారు కూడా వచ్చేసి వైసీపీలోనే ఉన్నారు. కాబట్టి ఎక్కువగా అనేది వైసీపీకి అవకాశం ఉంది నా అంచనా ప్రకారం. లోకల్ లీడర్స్ కూడా వైసీపీకి ఎక్కువగా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వైసీపీ గెలిచిద్ది అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని నాన్ లోకల్ తీసుకొచ్చారనుకుంటున్నారు ఇక్కడికి? ఆయన పోయిన సంవత్సరం కూడా 2019లో నాన్ లోకల్నే తీసుకొచ్చింది. పోయిన సంవత్సరం కూడా నాన్ లోకల్నే కదా. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సరిగ్గా లేదంటారా? అంటే క్యాడర్ ఉంది, నాయకులు లేరు. ఇప్పుడు ఇది కానీ నూజివీ నియోజకవర్గాన్ని టీడీపీ క్యాడర్ ఉంది, నాయకులు లేరు. అంటే ఇప్పుడు మొన్నటిదాకా రక్షణనిధి గారు ఉంది.
వైసీపీకి పెద్ద దిక్కు. ఎవరైనా కావాలన్నా ఆయన లోకల్లో ఇప్పుడు విసనపేట తిరువురు నియోజకవర్గం, ఇక్కడ విసనపేటలో ఉన్న లీడర్స్ కూడా సపోర్ట్గా ఉండేవారు. ఇప్పుడు టీడీపీ ఉంది, ఇక్కడ విసనపేటలో సపోర్ట్గా ఉండే లీడర్స్ తక్కువ. అంటే ఒక అంచనా, ఒక యావరేజ్ చెప్తున్నా. ఇక్కడ వైసీపీకి సంబంధించి క్యాడర్ కొంచెం బలంగా ఉంటుంది, టీడీపీకి సంబంధించి క్యాడర్ కొంచెం లోగా ఉంటుంది. ఇంటర్నల్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ సీట్ ఇస్తే నేను సపోర్ట్ చేయకూడదు అన్న ఆలోచన ఉంటుంది. ఆ నౌన్ను తీసుకొచ్చి సీట్ ఇస్తే నేను ఎందుకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. టీడీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు వైసీపీలోకి వచ్చారు కదా, వైసీపీ క్యాడర్ ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నారా? వైసీపీ క్యాడర్ ఖచ్చితంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రక్షణ నిధి గారు ఉన్నాడు, ఆయన ఏమి తిరుగుబాటు చేయట్లేదు కదా, ఆయన సైలెంట్గానే ఉన్నాడు. సరే, ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు, మెయిన్ హెడ్ సైలెంట్గా ఉన్నప్పుడు కింద వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇక ఇంటర్నల్గా ఏం చేసుకోవాల్సి అయితే చేసుకోవచ్చాము, కానీ లోకల్ని తీసుకుని రావటం. ఇప్పుడు ఎవరైనా ఓటేసేవాడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఓటేసేవాడు నాకు అవకాశం వస్తే మా ఊరు దగ్గరికి వెళ్తా కానీ పక్క ఊరు దగ్గరికి ఎందుకు వెళ్తానని ఆలోచిస్తారు, అంతే కదా. అది మైనస్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉంచి స్వామిదాస్ గారికి టికెట్ ఇవ్వాలి, బాగుండేది. ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉంటాయిగా. వైసీపీ పార్టీ నుంచి స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారని? గెలుస్తారు. ఎందుకని స్వామిదాస్ గారు గెలుస్తారనుకుంటున్నారు మీరు? గెలుస్తారు అనుకుంటే జగన్ గారు ఇచ్చిన పథకాలను బట్టి. అంత ముందు కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు కదా ఈయన స్వామిదాస్ గారు, అప్పుడు ఎట్లా చేశారు? టీడీపీ అప్పుడు చేసిండు, అప్పుడు బాగలే. మేము సీఎంని చూసి ఆయన ఓటేయటం, ఈయన చూసి కాదు. సీఎం చూసి. ఎట్లా ఉంటాడు వ్యక్తిగతంగా, మనిషి ఎలా ఉంటాడు అసలు? బాగానే ఉంటాడు, మంచిగా ఉంటాడు. ఇప్పుడు మారిన కొద్దిగా వ్యక్తిగతంగా బాగానే ఉంటాడు. తిరుగుతున్నారా నియోజకవర్గంలో? బాగానే తిరుగుతాడు. మరి ఆయనకి ఎదురు కూడా ఎస్సీ ఆయన నిలబడ్డారు కదా, కొలిక్పూడి శ్రీనివాసరావు. ఆయన ఎవరు అసలు మాకు తెలియదు, లోకల్ కాదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అక్కడ కూడా టీడీపీ క్యాండిడేట్ అని లేకపోతే చంద్రబాబు నాయుడు చూసి ఓటేసే పరిస్థితి ఉండేది కదా. మేమేమండి, మాకు జగన్ గారి పథకాలు బాగున్నాయి, అభివృద్ధి ఉంది, మేము వెయ్యాం. మీకు మంచి జరుగుతుంది, జగన్ పరిపాలన జరుగుతుంది, మా ఇంట్లో మంచి జరిగింది, మేము వేస్తాం. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన స్వామిదాస్ గారు, ఇదేమన్నా వ్యతిరేకత ఉందా? లేదు. ఇప్పుడు మీకంటే కొలిక్పూడి శ్రీనివాసరావు ఎవరో తెలియదు, కొత్త అంటారు. తెలియదు. ఈయన ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు ఇక్కడ, ఎన్నాళ్ళ నుంచి మీకు తెలుసు? నాకు తెలిసి ఎన్టీఆర్ సీఎం అయిన కానాడు 1981 సీఎం కానాడు, అప్పటి నుంచి రూర్ నియోజకవర్గంలో ఉండవు. సరే, లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయారు వరుసగా. ఓడిపోయినా కూడా జనాల్లో ఉన్నారా, ప్రజల్లో తిరిగారా లేదా? ఉన్నారు. పార్టీ కింద టీడీపీ కింద తిరిగండి అప్పుడు కూడా. ఆయన టీడీపీ నుంచి వచ్చేసినప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరైనా వైసీపీలోకి వచ్చారా? సరే, ఈయన వచ్చే టీడీపీ ఆయన వైసీపీలోకి వచ్చాడని ఎవరైనా వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారా? వెళ్ళాలా. స్వామిదాస్ రావడం వల్ల వైసీపీకి ప్లస్సా మైనసా? ప్లస్సే. గెలుస్తాడు నల్లగట్ల స్వామిదాస్, గెలుస్తారు. ఈ 2024 ఎన్నికల విషయానికి వచ్చేప్పటికి ఎట్లా ఉంది? స్వామిదాస్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయారు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు, గెలుస్తారనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళని అడగకుండా ఇచ్చేది జగన్. కుటుంబానికి 2 లక్షల నుండి 1 లక్షల నుండి పైన ఇస్తున్నాడు. కనుక జగన్ చూసి ఓట్లు వేస్తారే కానీ ఇలా రక్షణ నిధి స్వామిదాసు వీళ్ళని అనేది కాదు. కాకపోతే స్వామిదాసుని ఎందుకు గౌరవిస్తారంటే స్థానికుడు, లోకలోడు కాబట్టి ఏదో ఒక టైంలో పిలిస్తే పలుకుతాడు, మన పని చేస్తాడు నమ్మకం. ఎందుకని తిరువురు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అంటే అంత బలమనాల్సి వచ్చింది, దాంట్లో జగన్ గారి నుండి వచ్చింది. ఎవరికేం చేయలే జగన్ గారు, ఎవరికేమి ఇలా ఒకటి చెప్పండి. నేను ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ లైట్ పోయింది లేకపోతే ఆడే చేసుకుంటున్నాడు, అది డ్రైనేజ్ అడిగే పనిలే, వాళ్ళే చేస్తున్నారు. ఏదన్నా అడగాల్సి వచ్చింది, సచివాలయం ఉంది, ఒక కంప్లైంట్ ఇస్తే 3 రోజులు పని అవుతుంది. ఇంకేళ్తా మన పని ఏముంది? ఇప్పుడు పంచాయతీని తీసి పంచాయతీ ప్రెసిడెంట్ పోరలేదు, ఎంపీపీలు పోరలేదు అంటున్నారు. ఎంపీపీలు పంచాయతీ వాళ్ళు ఒకళ్ళు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఎందుకు గెలిచారు? చంద్రబాబు గారు గవర్నమెంట్లో అవినీతి ఉంది, వాళ్ళు చెప్పిందే యాదవాకు, వాళ్ళు చేసిందే పని, వాళ్ళకి లంచం ఇస్తారు. కాలనీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఆ రోజుల్లో 25,000 ఇస్తే కాలనీళ్ళు, ఇవాళ కాలనీళ్ళు కానీ ఇళ్ళ స్థలం కానీ మనం నడకుండా ఇస్తున్నారు కదా, అర్హత ఉండాల్సి వచ్చి ఇస్తున్నారు. మరి 100 వైసీపీ పిచ్చోడిని పెట్టినా కదా, డబ్బే ముఖ్యం కాదు. వైసీపీ క్యాండిడేట్ డబ్బు అక్కర్లా, ఎదటోడు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తే తన రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా పని ఓటేస్తారు. వ్యక్తిగతంగా స్వామిదాస్ గురించి మీకున్న అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా మాత్రమే మంచోడు, పిలిస్తే పలుకుతాడు, సౌమ్యుడు, అది అందుబాటులో ఉండే మనిషి. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి మీకేం తెలుసు? అసలు ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఇంకేం తెలుసు నాకు తెలియదు కదా.